ఈనాటి ముఖ్యాంశాలు. గత 2 రోజులుగా అనూహ్య రీతిలో ఆచూకీ తెలియకుండా పోయిన నాయుడుపేట రూరల్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఇన్స్పెక్టర్ రాజేంద్ర ఆచూకీ కనిపెట్టడానికి పోలీసుల ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఇన్స్పెక్టర్ అపహరణకు గురయ్యారా లేదా హత్యకు గురయ్యారా అన్న విషయం తెలుసుకునేందుకు విచారణ మొదలైంది. కనిపించకుండా పోయిన ఇన్స్పెక్టర్ రాజేంద్ర డ్రగ్ మాఫియా కార్యకలాపాలను అడ్డుకునేందుకు కృషి చేసేవారని తెలుస్తోంది. ముందుకు రారా. సరే అన్న. వెనకాల ప్రాణం పోయేంత నొప్పిగా ఉంది. నువ్వు ఇలా మెంటలు ఎక్కించావనుకో పీక పిసికి చంపి పారేస్తాను. బుర్రకెక్కిందా? ఏం చెప్పాలన్నా ఎదురుకొచ్చి చెప్పు. సరే అన్న. పోలీసుని డరాయించని నువ్వు కలెక్టర్ వా జడ్జివే? సరుకు చేరేసేటప్పుడు రెచ్చిపోకూడదు, నోరు మూసు కూర్చోవాలి. పోలీసుడి దగ్గర చేతులు కట్టుకుంటేనే మన పనులైతాయి. నువ్వెంట్రా ఆన్నే ఎత్తుకొచ్చినావు? నేను తగ్గే కొద్ది వాడు మరీ రెచ్చిపోయాడు. కాళ్ళు పట్టుకుందామని ముందుకెళ్ళాను. వాడు నా మెడ మేలేశాడు. కోన ప్రాణాలతో బతుకున్నాను. అనిపిస్తుందా? డాక్టర్లు టోటల్ గా డ్యామేజ్ అయిందని అన్నారు. ఏడదాచినావు? బాయ్, ఎవరెత్తుకొచ్చారో వాడికి తెలీదు. 100 కిలోమీటర్ల అవతల దేశ వదిలేయమంటావా? ఏందిరా ఇది? రే, ఎవర్రాయినా? ఇన్స్పెక్టర్ రాజేంద్ర. అసలు పోలికలే తెలవట్లే. ఒకడు దొరకడమే ఆలస్యం. ఈ పోలీసుని ఇప్పుడు వదిలేస్తే చచ్చేంత వరకు మనల్ని చంపడమే టార్గెట్ గా పెట్టుకుంటాడు. సౌండ్ బయటికి వినిపిస్తుందా? వినిపించదు బాయ్. కాల్చండి బాయ్. బాయ్, ఎందుకైనా మంచిది కిటికీలు మూసేయను. ఏంటి దారి కట్టుగా అలా వెళ్ళి మాట్లాడుకోండి. ఏంటి సార్, కొత్త ఇన్స్పెక్టర్ వస్తున్నాడా? మీరు ఎప్పుడు ఏ సంగతి నాకు చెప్పరు కదా. వచ్చినప్పటి నుంచి ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవాడు. పాపం నిన్న కనిపించకుండా పోయాడు. కానీ ఒకటి సార్, కొత్తగా వచ్చే ఇన్స్పెక్టర్ రాజేంద్ర అయ్యుండకూడదని వేడుకోండి. నాకు తెలుసులే, వేడుకుంటారు వేడుకునే మొహాలేగా మీవి. పెట్టడానికి అడిగాను సార్. దేవుడా, నువ్వే చూసుకోవాలి. కొత్తగా వచ్చే ఇన్స్పెక్టర్ ఎక్కువ మామూలు తీసుకోవాలి. తమ్ముని బాగా చూడాలి. సార్ ఆగండి సార్, ముందు తాగండి, తర్వాత ఎరగదేయండి సార్. అవును, ఇది ఎవరికి సార్? కొత్త ఇన్స్పెక్టర్ కి. కొత్త ఇన్స్పెక్టర్ గా వచ్చారా ఆయన? నేనేరా కొత్త ఇన్స్పెక్టర్ని. తారా. ఏంటి సార్ ఇది? ఈ సంవత్సరం మినిమం 8,000 జీతం పెంచుతానని చెప్పారు, కానీ 200 పెంచారేంటి సార్? ఆల్రెడీ ముందే చెప్పానుగా, నీ జీతం పెంచడం గురించి మనం ఎక్కడైనా బయట మీట్ అయి మాట్లాడుకుందామని. ఈ క్షణం వరకు నువ్వు అపాయింట్మెంటే ఇవ్వలేదు. ఆఫీస్ విషయాలు ఎందుకు సార్ బయట మీట్ అయి మాట్లాడుకోవాలి? ఏం లేదు, మాటల్లో దగ్గర అయితేనే తెలుస్తుంది నీకెంత నీడుంది, ఎంత ఇంక్రిమెంట్ కావాలి అని. అప్పుడే నేను జీఎంకి రికమెండ్ చేయగలను. నువ్వెప్పుడు ఫ్రీగా ఉంటావో చెప్పు, అప్పుడే మనం మీట్ అవుదాం. ఓ, మీరన్నట్టు బయట కలుసుకుని ఇంక్రిమెంట్ తీసుకోవాలనుకుంటే నేనెందుకు సార్ మిమ్మల్ని మీట్ అవుతాను? స్ట్రైట్ గా జీఎంని మీట్ అయ్యి మీ పోస్టును కొట్టేసేదాన్నిగా. అప్పుడు ఉద్యోగం ఊడి మీరు ఇంటికి వెళ్తే మీ భార్య కూడా మిమ్మల్ని మీట్ అవుతూ ఏమంటారు? ఏంటో చూపు, ముందు పెళ్ళం పిల్లల్ని బాగా చూసుకోండి. మొహమ్మద్ అనేసావా? అవును. అంటే కన్ఫర్మ్ గా ఉద్యోగం పోయిందా?
ఉద్యోగం పోయి ఇప్పటికి 8 గంటలైంది. అమ్మా ఈ రోజు కూడా ఆయన ఎవరితో తన్నులు తినొచ్చాడమ్మా. ప్యాంటు షర్ట్ చిరిగిపోయాయి. ఆయన లోపలికి రాకూడదు, అలాగే వెళ్ళిపోమని చెప్పు. చెప్పేది విన్నావుగా, వెళ్ళవయ్యా వెళ్ళు. చెప్పేది నీకే వెళ్ళు. నువ్వు చిన్న పిల్లవి, నీకేం తెలీదు. అమ్మా ఎంత చెప్తున్నా వినుకుని లోపలికి వస్తున్నాడమ్మా. ఎవయ్యా దోస్తీ పెట్టకడా పెట్టు. ఈయన పోరు భరించలేకపోతున్నాను. ఎవయ్యా నీ కూర్చో కూడా సిగ్గులేదా? కావాలమ్మా కావాలమ్మను. నువ్వు ఒంటివై. నాన్న రా నాన్న. ఏమైంది నాన్న? కూర్చో. ఏం జరిగింది నాన్న? ఛే, కొత్తగా ఏముంటుంది? ఒకే విషయాన్ని ఒక్కోసారి ఒక్కో రకంగా చెప్తాడు. అమ్మా నువ్వు కాసేపు ఊరుకుంటావా? చెప్పు నాన్న, ఏం జరిగింది? ఏం లేదమ్మా, ఎప్పట్లాగా న్యాయాన్ని కాపాడదాం అనుకున్నా. ఈయన పెద్ద గాంధీ గారి చుట్టం న్యాయాన్ని కాపాడడానికి బయలుదేరాడు. ఇంట్లో 3 ఆడవాళ్ళు ఉన్నారన్న జ్ఞానం ఉందా ఆయనకి? ఈ బోడిగుండు మీద వాతలు పెట్టాలి. తురుగు పెట్టమ్మా, పెట్టు. మీరిద్దరు కాస్త ఊరుకుంటారా? చెప్పు, ఏం జరిగింది? ఈ రోజు ATM లో ఒకటే జనం. ఒకడు లైన్ లో మధ్యలో దూరపోయాడు. లైన్ లో రండి అని చెప్పి వెళ్ళిపో వచ్చి నా షర్టు పట్టుకున్నాడు. నా కోపం వచ్చి వాడి మొహం పగల కొడదామని ఇలా వెళ్ళానమ్మా. ఈ 1 ఇంచ్ గ్యాప్లమ్మా వాడు గబాల్లో దూరిపోయి నా పొట్ట మీద గుద్దాడమ్మా. అన్ఎక్స్పెక్టెడ్ స్లిప్ అయి పడిపోయాను, అందుకే ఇలా. ఇదో హరికథలా ఉంటున్నారేంటి? వెళ్ళి పని చూసుకోండి, పోండి. భలే చెప్పావులే. ఇంకా పని ఎక్కడిది? అది ఎప్పుడో పోయింది. ఏంటి, ఉద్యోగం పోయిందా? ఒక మారు కలిసిన తెల్లారగానే పొట్టిగడు బయలుదేరాడు. ఈ రోజు అక్కడ చెప్పు తప్పులు తింటాడో ఏంటో. రే ఆనంద్, ఈసారి కన్ఫర్మ్ గా చెప్పేస్తాను. నేను కూడా 3 నెలలుగా పాప కోసం పడి చేస్తున్నాను. తను నాకు ఇంకా పన్నే లేదు. ఎందుకో తెలుసా? ఆ అమ్మాయిని మొహం చూస్తేగా. కరెక్ట్. నేను ఫేస్ టు ఫేస్ పోయి ఐ విల్ మ్యారీడ్ అని చెప్పేస్తాను. ఓరమ్మాసన్న అది లెక్క. అన్నా, ఏంద్రా, ఆల్ ది బెస్టా? నీ ముష్టిమో అంతా 3 అడుగులు దూరంగా ఉన్న మాట్లాడనే కోపంలో కుబెత్తదేమో. థ్యాంక్స్ రా. రోజుకు 10 సార్లు అద్దంలో చూసుకుంటాడు. ఒక్కసారి ఏంద్రా కుళ్ళు టమాటాలు దారిలో పడేసావు? కొట్టాలనిపిస్తుంది కదా. చుంచు మొహమా, బయటికి వెళ్ళి వచ్చి గల్ల పెట్టలేసి కుమ్మేస్తాను. పొరపో దూరం ఉంది మొహవాడ. వీడికి నా వీక్నెస్ లన్నీ తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, నీతో కొంచెం మాట్లాడాలా. మీ ఇంటి ఎదురుగా శేఖర్ కోట ఒకటి ఉంది, తెలుసు కదా మాయ్? తెలుసు. ఆ శేఖర్ గాని నేనే. నీకు తెలదలే నా వయసులో ఉన్న కుర్రాళ్ళ సమస్యల గురించే. షుగర్, బీపీ మొదలైనవా సార్? అవన్నీ నయమైపోయాయిలే. దయచేసి ఈ విషయం ఇంకెవరితో అనకండి సార్. మా అమ్మ నాన్న పాపం సార్, వయసైనోళ్ళు. ఏమన్నా జరుగుతుందేమో. ఏం జరుగుతుంది? భయంగా ఉంది సార్. ఒకవేళ నా జీవితం సర్వనాశనం అయిపోతుందేమో. సూసైడ్ మాత్రం చేసుకోండి సార్. సూసైడా? వెళ్ళిపోయిందా? ప్రస్తుతానికి మంత్లీ 22,000 ఇవ్వగలనమ్మా. ఒకవేళ నువ్వు చెప్పినట్టు బిజినెస్ బాగా డెవలప్ చేసి ఇచ్చావనుకో, ఇన్సెంటివ్ రూపంలో 6 నెలలకు ఒకసారి తీసుకో. ఇవన్నీ నీకు ఓకే అనుకుంటే మండే నుంచి డ్యూటీలో జాయిన్ అవ్వు. నాకు ఓకే సార్. నేను మండే నుంచి జాయిన్ అయిపోతాను. వస్తాను సార్. థ్యాంక్ యూ. నానా, అమ్మా అమ్మా అక్కడే ఉండు. ఆఫీసులో ఇంటి విషయాలు మాట్లాడుకోకూడదు. ఏంటో చెప్పు. ఇదిగో లంచ్. అమ్మా కోకిల, అమ్మ ఫోన్ చేసింది. నీకేదో ఉద్యోగం దొరికిందంట. అవును, మసాజ్ పార్లర్ లో ఉద్యోగం దొరికింది. మండే నుంచి జాయిన్ అవబోతున్నాను. అది కాదమ్మా, నీకు సంబంధాలు చూడాలి. ఈ సమయంలో నువ్వు మసాజ్ పార్లర్ లో వర్క్ చేయడం కరెక్టేనంటవా? స్పాలో నేనెవరి కాళ్ళు చేతులు పట్టాల్సిన పని లేదు. దానికంటూ థెరపిస్టులు ఉంటారు. నేను ఆ స్పా మేనేజర్ అంతే. మనమేనైనా చెప్పచ్చమ్మా, కానీ వాళ్ళు దీనికి కారణం ఏంటి, అవసరం ఏంటి అని అడుగుతారు కదమ్మా. నేను ఇంతకు ముందు తీసుకున్న జీతం కంటే ఇక్కడ 8,000 ఎక్కువ. అదే కారణం. ఆ 8,000 నాకెంతో ముఖ్యం. ఇప్పుడు అర్థమైందా? నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. తప్పుతుందా మరి? ప్రేమ ఎందుకొచ్చావో ఏడ్పిల్చి ఎందుకెళ్ళావో ప్రణయానా నాకిక ఆచావెదురైనా. ఏంద్రా? కస్టమర్ నుంచి కంప్లైంట్ వచ్చింది. ఏమని? ఆకు చిరిగిందంట. అయితే ఇప్పుడు నేను దాన్ని కుట్టివ్వాలా? ఈ రకంగా మాట్లాడితే మళ్ళీ ఆ కస్టమర్ వస్తాడా? ఎవర్రా బోర్డు కస్టమరు? రేయ్, వీడు రేపటిదాకా ప్యానల్తో ఉంటాడేంట్రా? నువ్వు ఇలా మాట్లాడితే ఏం బాగాలేదు. ఇదిగో తాత తవలు పగులు చిన్నకుండా తీసుకెళ్ళి, సరేనా?
రేయ్ ఆనంద్, ఏంటి ఆనంద్, ఏంట్రా ఎప్పటి నుంచో నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను రా. ఏంటది? దాన్ని అలాగే లోపలే ఉంచితే వాంతి అయిపోయేలా ఉందిరా. నన్ను కక్కేమంటావా? తొందరగా కక్కిసావరా, లోన సానా పని ఉంది. ఆనంద్, కోకిల ఫోటో తీసుకుపోయి మా అవ్వకి నేను దీన్నే పెళ్లి చేసుకోబోతున్నాను అన్నాను రా. దానికి మా అవ్వే ఉందో తెలుసా? ఏంటి నీకు బుద్ధుందా లేదా అని అడిగిందా? నువ్వెట్ట కనిపెట్టావు? ఎవరైనా కనిపెట్టేస్తారా? ఏయ్. ఇప్పుడు చూడు, ఒక డెమో చేసి చూపిస్తాను. ఏం చేయబోతున్నావ్? ఒకసారి ఆ పిల్లని చూడు. ఆహాహాహా. అబ్బా, అలాగే పక్కకొచ్చి నీ మొహం చూడు. అయ్యో అబ్బా ఛీ. రేయ్, నీకెప్పుడు జీతం ఇస్తానన్నాను? రేపు ఇస్తానన్నావు కదన్నా. నేను జీతం ఇవ్వకపోతే నువ్వు సంకనాకిపోతావు. నాకు ఇస్తున్నావుగా. రేయ్, పనికి మాలినదవా ఓ చెప్తున్నాడు. కోకిల మరీ వంగకు, జుట్టు ఫ్యాన్ ఏరుకుంటది. నీ అయ్యా అప్పచెక్కన మాట్లాడు, ముందు పని చూడరా. థ్యాంక్స్ సార్. ఏంటి సార్ ఒక కట్ట తేగలకు మీరు 2000 ఇస్తున్నారు? నేను ఇచ్చిన డబ్బు తేగలకు కాదు, వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కి. సార్ ఈడి మొహం ఈడేమి ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్? గవర్నమెంట్ లో పనిచేసేవాడు ఎవడో ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. నేనే జీతం ఇచ్చి ఇన్ఫర్మేషన్ రాబట్టుకుంటున్నాను. సార్ నాకు ఒక 1000 రూపాయలు ఇవ్వండి సార్. ముందు నువ్వు ఇన్ఫర్మేషన్ నీకు 1000 రూపాయలు ఇస్తాను. కనీసం తేగలేనివ్వండి సార్. తీసుకో. వీళ్ళేనా? ఇదే ఇదే లోపల ఉంటారా? ఏం జరగబోతుందో ఏమో. నువ్వే కాపాడాలి. ఏయ్, యాడికి పరిస్తున్నావా? నమస్కారం. నా పేరు సూర్య అండి. చిత్తూరు జిల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. ఈ పిల్లోడు వాళ్ళ మామనండి. ఈ పిల్లోడి పేరు లక్ష్మణ్ కుమార్. అదే లక్ష్మణ్ కుమార్ అనే దాన్ని ఎల్కే అని పిలుస్తాం. మా పిల్లోడికి మీ రెండో పాప అంటే బాగా నచ్చిపోయిందంట. ఆ విషయమే మాట్లాడదామని వచ్చిన. అది స్కూల్ కి వెళ్లే పిల్ల. పిల్ల చదువు పూర్తవకుండా పెళ్లిలా చేస్తాం. వీడు కాలేజ్ అని చెప్తా ఉన్నాడా? స్కూలు కాలేజు ఒకటేనండి. పిల్ల చదువు ఆపి చేసే ఉద్దేశం లేదు. మామ ఎంతనే చదివించుకుంటారు మామ. సమ్మగా కమ్మగా చదివించుకుంటారు మామ. కార్లో పంపించి చదివించుకుంటారు మామ. డాక్టర్, కలెక్టర్, ఇంజనీరింగ్ ఏం చదివించాలో చెప్పండి. ఆపురా, పెద్దోళ్ళు మారుతాను కదా. అయ్యో సరే మామ, సరే మామ, తెలియకుండా మాట్లాడాను మామ. సరే మామ, సరే మామ, తప్పు చేశాను సరే మామ, సరే మామ, అయ్యో, తప్పు చేశాను సరే మామ. అది కాదు, వాడు మీకన్నా బాగా మామ చూసుకుంటాడు. చూసుకుంటాను మామ, గొప్పగా చూసుకుంటాను మామ. శోభ నడుస్తుంటే కాలు కందిపోకుండా రోజా పూలు పరిచి ముళ్ళు దిగకుండా నా చేతులతో మోసి 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 పాసు గోల మోసింది చాలు. అమ్మా నాయన కూడా రాలేదు. నీ మామే కదా వచ్చిందా? అవును మామ. కనీసం నాకైనా మరి అది రా. అయ్యో మామ, పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో దూరి తప్పు చేసాను. అయ్యో పెద్ద తప్పు చేసావు కదరా. నన్నొకటి అడగమంటారా? అడగండి. మీకు ఒక అమ్మాయి ఉండి ఇలాంటి పిల్లడొచ్చి పిల్లని అడిగితే మీ పిల్లనిస్తారా? అయ్యో ఎందుకురా ఇలాంటి తప్పు చేసావు? దేవుడు లాంటి మామే ముందు నువ్వు ఇలాంటి తప్పు చేయించా? తప్పు 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 తప్పు. నేను ఇవ్వనండి, మీరు కూడా ఇవ్వద్దండి. మీ పాపను అడిగేందుకు రావడం తప్పే. నేను వస్తానండి. మామ ఏందిరా? మీకెవరికి నా ప్రేమ అర్థం కావట్లేదు కదా. ఒకనాడు ఈ కుటుంబానికి ఒక కష్టం వస్తుంది. అప్పుడు ఈ కుటుంబం కోసం నేను మాత్రమే వస్తాను. ఆ సమయంలో నా ప్రేమ శోభకు అర్థమవుతుంది. శోభ అక్క కోకిల మీకు అర్థమవుతుంది. శోభ వాళ్ళమ్మ ఆంటీ మీ పేరు మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత నోరు మూసుకొని పోతావా లేదా? హలో, 12 గంటలకు హాస్పిటల్కి వెళ్ళి అమ్మ రిపోర్ట్స్ తీసుకోవాలి. మర్చిపోకు. అమ్మను కూడా తీసుకెళ్ళు. బస్సులో వెళ్ళకు, ఆటోలో వెళ్ళు. సరేనా? బాయ్. థ్యాంక్ యూ మ్యామ్. మసాజ్ ఎలా ఉంది మ్యామ్? నూనె పోసి అలా మర్దన చేస్తుంటే అరే అమేజింగ్. మంచిదేగా మేడం. మీ ఒళ్ళు మనసు ఎప్పుడు ఫ్రెష్ గానే ఉంటుంది. అని నువ్వంటున్నావు, కానీ నా మొగుడు దీని వల్లే నువ్వు రోడ్డు పాలవుతా ఉంటున్నాడు. ఎంత అయింది? 1950 ఓన్లీ మ్యామ్. మ్యామ్, వీక్లీ ట్వైస్ రండి, ఆరోగ్యానికి మంచిది. ఎక్కడమ్మా, మా ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి 50 నిమిషాలు పడుతుంది. ఎంతో టైర్డ్ అవుతాను. ఏదైనా స్పెషల్ మసాజ్ ఉంటే కొంచెం చెప్పమ్మా. డెఫినెట్ గా చెప్తాను మ్యామ్. కాకపోతే ఒకటి, మసాజ్ పూర్తవగానే మొత్తగా పడుకోవాలి. మధ్యలో లేపి వెళ్ళిపోమని చెప్పకూడదు, చిరోకు పుడుతుంది.
హలో చెప్పు శోభ. శోభ ఏమైంది? లంగ్ క్యాన్సర్ అమ్మా. దట్ సెకండ్ స్టేజ్ లో ఉంది. కొంచెం సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. కేర్ఫుల్ గా చూసుకోవాలి. బట్ ఈ మధ్యన ఎన్నో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయందువల్ల క్యూర్ చేయగలుగుతాం. కాకపోతే ఈ ట్రీట్మెంట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్. 12 to 15 lakhs వరకు ఖర్చు అవుతుంది. నువ్వెప్పుడు మేలుకున్నా 3 నెలలే, నిద్రపోయినా 3 నెలలే. ప్రశాంతంగా నిద్రపో. మీ ఇద్దరికి పెళ్లిళ్ళు చేసి మనవడు మనవరాలతో ఆడుకోవాలని ఆశపడ్డాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరిగేలా అనిపించటం లేదు. మీ నాన్నొట్టి వెర్రిబాగులుడు. ఆయన్ని బాగా చూసుకోండి. నేను నిన్ను కాపాడుకోలేనని నిర్ణయించుకున్నావా? 15 లక్షలు. 15 లక్షలుంటే మీ ఇద్దరు పెళ్లిళ్లు చేసి మీకు పుట్టబోయే పిల్లల పెళ్లిళ్లు చేసి ఆనందంగా కన్నుమూసేదాన్ని. 15 లక్షలు ఖర్చు చేసి నా ప్రాణం కాపాడాలంటే అది తలుచుకుని నా ప్రాణం పోయేలా ఉంది. అలాంటి పిచ్చి పనులు నువ్వేం చేసేకు. ఇక నువ్వు సంపాదించే ప్రతి రూపాయి భద్రంగా నీకోసమే దాచుకో. నేను ఆడపిల్లననేగా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. చూస్తూ ఉండు, నేను నిన్ను కాపాడుకుంటాను. ఏం కావాలా? ఈ స్థలాన్ని 2 రోజుల్లో సేల్ చేసి సాయం చేయండి. ఈ జాగా కనిపెట్టేదానికే 3 రోజులు పడుతుంది. మరైతే మీరే ఈ చోటును తాకట్టు పెట్టుకుని డబ్బివ్వండి సార్. ఎంత కావాలా? సేల్ చేస్తే ఓ 25-30 లక్షల దాకా రావచ్చు. ఆహా. కానీ తాకట్టు పెట్టినప్పుడు అంత అడగడం న్యాయం కాదు కదా. అందువల్ల మీరు 15 లక్షలు ఇవ్వండి సార్, సరిపోతుంది. ఆ బ్యాగ్ ఏంది? అది ఎక్కువ డబ్బులు ఇస్తారు కదా, అది మొత్తం బ్యాగులో వేసుకుని తీసుకుపో. నన్ను కూడా ఎత్తుకుని లోపల వేసుకుంటావా? సార్ లేకపోతే ఏందమ్మే, 1 లక్ష రాని ఈ జాగాకి 10 లక్షలు 20 లక్షలు అని అడుగుతా ఉండవే? సార్ బాగా కష్టాల్లో ఉన్నాం, చాలా ఇట్లా అర్జెంట్. చూడమ్మే, కూకోనున్న నేను లేయాలంటే ఎంత కష్టపడాలో తెలిసినా నా కష్టం నీ చెబితే పోయి పూడిస్తాదా? అట్టే నీ కష్టం నాకు చెప్పవాక, అది నా మతికే ఉండదు, తెలిసిపోయినదా? హలో రే కిట్టిగా, పోలీసులు జ్వరపడ్డారు. ఏమంటున్నావు? సరుకు భద్రం చేసి నువ్వు చంపైపో. నువ్వు దొరికినా పర్వాలేదు, కానీ సరుకు దొరకకూడదు. సరేనా? అలాగే అలాగే అలాగే. ఎందుకు రూమ్ బుక్ చేసుకున్నావు? సారీ సార్, సారీ సారీ సారీ. ఎందుకు పరిగెత్తావు? ఎందుకు పరిగెత్తావు? అడుగుతున్నానుగా, చెప్పు. ఏం పర్వాలేదు, వీడు అక్యూస్డే. అతనికి ఏమన్నా అయిందా సార్? ఏం కాదులే, వాళ్ళ ఆటో ఎక్కించు, వెళ్ళు. పదండమ్మా. నువ్వే కదా లాడ్జీలో పౌడర్ మార్చుతుంది. ఆ పౌడర్ ఎక్కడ పెట్టావురా? ఎక్కడ పెట్టావురా? చెప్పురా, చెప్పు. ఎస్ సార్. ఏమైంది? ఆడు దొరికినాడు సార్, కానీ ఆ ప్యాకెట్ ఎక్కడో దాచిపెట్టేసినాడు సార్. లాడ్జ్ లాక్ చేయించి మొత్తం సెర్చ్ చేయి. ఎవరిని బయటకు నేను తరువుగా శిక్ష చేస్తున్నాను సార్. వచ్చేటప్పుడు నేను ప్యాకెట్ తోనే వస్తాను. ఓకే సార్. అక్క, ప్రస్తుతానికి 1 లక్ష వచ్చినా పర్వాలేదు. ఆ స్థలాన్ని అమ్మేద్దామక్క. ఆ వచ్చే 1 లక్షతో
అమ్మని 2-3 నెలల పాటు సంతోషంగా చూసుకుందాం అక్క. రే టోనీ, నీ అక్క పుట్టినరోజు రేపే కదా, దానికి బాగా నచ్చేదేంట్రా? నా అక్కేమన్నా నాతో పాటు ఉంటుందా? నువ్వేగా ఉంచుకున్నావు, నువ్వే కనిపెట్టేది. రే త్వరగా పోనీరా, ఎడ్ల బండి నడుపుతున్నట్టు నడుపుతున్నావు. ఎన్నిసార్లు చెప్పినా ఏం చేయదు, మూసు కూర్చోమని. అలా అని ఏమి చేయకుండా ఉండగలమా భాయ్? ఆ గురు మనల్ని వదలకుండా వెంబడిస్తుండు. ఇంతవరకు 5 సార్లు పట్టుబడ్డాం. 1,25,00,000 నష్టం. ఈసారి కూడా పౌడర్ దొరికిందంటే ఆ 25,00,000కి నీదే బాధ్యత. అలా ఏం జరగదు భాయ్, నేను చూసుకుంటాను, నన్ను నమ్ము. సిస్టర్ కొంచెం దిగుతారా? ఏం భయపడకండి, నన్ను బ్రదర్లా అనుకుని దిగండి. రండి, వెళ్ళు బాబు. సార్ వాళ్ళు వెళ్ళు బాబు. ఇప్పుడు ఒకరిని పోలీసులకి పట్టించావు కదా. సార్ నేనేమి పోలీసులకు పట్టించలేదు. తలుపు తెరిచాను, అతను పడిపోయాడు అంతే సార్. అదే మా లెక్కలో అది పట్టించినట్టే. పర్లేదు, అది మేం చూసుకుంటాం. లాడ్జ్ లో మాకు కావాల్సింది ఒకటి ఉంది, అది నువ్వేనమ్మా తీసుకురావాలి. సార్ నేనెందుకు సార్ తీసుకురావాలి? తీసుకొచ్చేవాడిని పోలీసులకి పట్టించావు కదా, మరి నువ్వే కదా తీసుకురావాలి. ఎందుకు చెప్తున్నానంటే పోలీసులు అడ్డుపడకుండా నువ్వు మాత్రమే లోపలికి వెళ్ళి రాగలవు. లేదు సార్, నేను వెళ్ళడం కుదరదు. అయ్యయ్యో, నువ్వు వెళతావా లేదా అని అడగట్లేదమ్మా. వెళ్ళి ఆ వస్తువుని తీసుకొచ్చి ఇచ్చి చెల్లెల్ని తీసుకెళ్లిపో అంటున్నాను. టోనీ, చెల్లమ్మని తీసుకెళ్లి ఐస్ క్రీమ్ కొనివ్వు. పాపా అన్నయ్యతో వెళ్ళు. టోనీ తీసుకెళ్ళు. కనిపించకుండా తీసుకుపోరా. పోండి సార్, పోండి. పైసా కోనాయి సార్. మూర్తి, ఆటోని పిలువు. లోపలికి వెళ్ళకూడదమ్మా. సార్ లోపల డాక్యుమెంట్ మర్చిపోయాను. లేదమ్మా, లోపల చెకింగ్ నడుస్తుంది, ఎవరిని సార్ వెళ్ళి వెంటనే వచ్చేస్తాను పంపడం సార్. కుదరదమ్మా. పో ఏటయ్యా? సార్ లోపల ఏదో డాక్యుమెంట్ ఉందంట, తీసుకోవాలంటున్నారు. పంపవయ్యా. ఆ బ్యాగ్ కూడా చెక్ చేయమ్మా. ఏయ్ పిల్ల ఇట్రా. పిల్ల నిన్నే ఇట్రా. ఆ పిల్లని తీసుకురామ్మా. ఏమా రామ్మా ముందుకి, సార్ పిలుస్తున్నారు కదా, రా. పోమ్మా, నిలబడ్డావేంటి? పోమ్మా. ఏమా డాక్యుమెంట్ కోసం వచ్చిన అమ్మాయివేగా, నువ్వెందుకు క్యూలో నించనా? వెళ్ళిపో. సరే, నేను ఎటువైపు తిరుగుతాను, నువ్వు సరుగుతాయి. సార్ ఎందుకు మీరు తిరగాలి? డ్రెస్ లో దాచే తెచ్చుంటావు అనిపించింది. లేదు సార్, టిఫిన్ బాక్స్ లో తెచ్చా. టిఫిన్ బాక్స్ లో నాలాంటి వాళ్ళని అన్ని విప్పి చెక్ చేస్తున్నారు. ఆడపిల్ల అనగానే వదిలేశారా? ఇప్పుడు టిఫిన్ బాక్స్ కావాలా? రేయ్, ఏదైనా కవర్ ఉంటే ఇలా ఇవ్వు. ఏంట్రా 700 ఇవ్వ. 700 రూపాయల? ఎందుకు? ఐస్ క్రీమ్ తినమని చెప్పావు కదా. ఐస్ క్రీమ్? ఎన్ని ఐసులు బాబా? 33 సార్. 30. ఆ పిల్లకి ఎన్ని తినిపించావురా? అది వద్దనేసింది, రేటు బాగా ఎక్కువ కదా, వాడిని లేపేయమంటావా? ఆ పిస్టల్ ఇవ్వు. వెళ్ళి వాడికి డబ్బులు ఇచ్చిరా. పర్సు పోయింది కదా. అయితే నువ్వు పో, బండి పోనిరా. మనకున్న సమస్యల్లో వీళ్ళెవరో తెలియట్లేదే. పర్వాలేదు వదిలే, అది మన మనిషికే. ఏం నువ్వు అనేది? ఇదేవర్ది? నాతో ఒకడున్నాడే, వాడిది. వాడి పర్స్ నువ్వెందుకే తీసావు? ఇందులో చాలా క్యాష్ ఉంది, తీయాలనుకున్నాను, అందుకే తీసాను. తప్పు కదా, మనం ఇప్పుడున్న పరిస్థితిలో ఏది తప్పు కాదు. అందులోని ఇలాంటి మనుషుల దగ్గర తీసుకోవడం తప్పే కాదు. దాన్ని లేవు.
కోకిల వాళ్ళ ఇంటి మీద కన్నేశాడా? రేయ్, ఎవరా నువ్వు? 4 బిస్కెట్లు కొనుక్కుని 4 గంటలుగా ఆ ఇంటి వైపు చూస్తున్నావేంద్రా? ఏకే అన్నా? ఎల్కే అంటే లవ్ కుమారా? లక్ష్మణ్ కుమార్ అన్నా? లక్ష్మణ్ కుమార్ అంటే పెద్ద పుడింగివా? నేను నా అన్నల భావం చెప్తున్నా. ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిని లవ్ చేస్తున్నా. రే ఆనంద్, ఈ తుంచు మొహంగాని చూసావా? రే అన్నా, 10 లక్షలు ఖర్చు పెట్టి ఈడ కొట్టు పెట్టు కూర్చున్నాను. 10 రూపాయలట్టి బిస్కెట్లు కొనుక్కుని నా కొట్టు ముందే సైట్ కొడతావట్రా? చెప్పరా, ఏం పని చేస్తున్నావు? కాలేజ్ అన్నా. కోకిల కాలేజ్ చదువు అయిపోయి 4 ఏళ్ళైంది. సర్టిఫికెట్లు ఇంట్లోనే ఉన్నాయి. ఇంకా చదువు పూర్తి చేయలేదన్నా. సెల్లెలా? నువ్వు సెల్లెలు లవ్ చేస్తున్నావా? అవును బ్రో. నేనెవరో గుర్తుపట్టావా? తెలుసన్నా. ఎవరు? అక్కని లవ్ చేస్తున్నా. ఎలా కనిపెట్టావు? మీ పర్సనాలిటీకి అక్కే పర్ఫెక్ట్. నువ్వు లోపలికి రా. రేయ్, ఫ్యాన్ ఎయ్యరా. ఇదిగో ఇందులో సంతకం పెట్టు. ఏంటిది? సిలిండర్ నేమ్ ట్రాన్స్ఫర్ ఫామ్. ఇదెందుకు ఇప్పుడు? నేనున్నప్పుడే ఇవన్నీ పూర్తి చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ఆ రోజురా ఈ రోజురా అని తిప్పించుకుంటారు. ఇదిగో సంతకం పెట్టు. నేను పని చేయనా? 6 అడుగులు గొయ్యి తీసి నేను పాతేస్తాను. సంతోషంగా వెళ్ళిపో. రోజు చికాకు తెప్పిస్తున్నా. ఇందులో సంతకం చేసి టేబుల్ మీద పెట్టి వెళ్ళు. మీ అమ్మకి ఎన్నేళ్లమ్మా? 62 ఏళ్ళు మ్యామ్. ఓసారి అటు చూడు. ఆ పిల్లాడికి 4 ఏళ్లు. మీ అమ్మకి ఏ వ్యాధి ఉందో ఆ పిల్లాడికి అదే వ్యాధి. ఈ పరిస్థితిలో 25 మంది ఉన్నారు. అందరి పిల్లల కండిషన్ క్రిటికల్ గానే ఉంది. వాళ్ళకి హెల్ప్ చేయడానికే సరిపడా ఫండ్స్ మా దగ్గర లేవమ్మా. ఈ పిల్లల కోసం ఏదో ఒకటి చేసిన తర్వాతే మీ అమ్మ ఏజ్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించగలుగుతాం. అమ్మాయి ఒక నిమిషం. ఇలాంటి ఎన్జిఓల వల్ల ప్రతి ఒక్కరికి సాయం చేయడం కుదరదమ్మా. వాళ్ళకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నిజానికి వీళ్ళు కాక హెల్ప్ చేయడానికి చాలా మంది ఉన్నారు. నువ్వు అక్కడ మాట్లాడింది విన్నాక మనసుకు చాలా బాధ అనిపించింది. ఏదేమైనా అమ్మ కదా, ఖచ్చితంగా మీకు సహాయం అవసరమైతే రేపు ఉదయం ఈ అడ్రస్కి వచ్చి కలుగు. రావడానికి ముందు ఓ కాల్ చేసిరా అమ్మా. సరేనమ్మా? సరే సార్, మీకు చాలా థ్యాంక్స్. సార్ ఎప్పుడు ఇంతేనమ్మా, ఎంతో మంచివారు. ఎవరికే కష్టం వచ్చినా వెంటనే సహాయం చేస్తారు. మీకు ఎలాగైతే కొన్ని అవసరాలు ఉన్నాయో అలాగే ఆయనకి కొన్ని అవసరాలు ఉన్నాయి. అవి మీరు పూర్తి చేయాలని ఆశపడుతున్నారు. అలాగే సార్, నన్నేం చేయమంటారు? సార్కి ఫామ్ హౌస్ ఒకటి ఉందమ్మా. ఆయన పిలిచినప్పుడల్లా నువ్వు అక్కడికి రావాల్సి ఉంటుంది. ఇదేమీ కంపల్షన్ కాదు, ఫోర్స్ చేస్తున్నావని కూడా నువ్వు అనుకోవద్దు. నీకు మనస్ఫూర్తిగా ఈ పని చేయడానికి ఇష్టం ఉంటేనే ఒప్పుకోవచ్చు. ఒక్క విషయం నేను కన్ఫర్మ్గా చెప్పగలను, ఎట్టి పరిస్థితిలోనూ ఈ విషయం ఎవరికీ తెలియనివ్వం. మేమంతా మర్యాద గల పెద్ద మనుషులం. నీకు ఓకే అనుకుంటే ఈ అడ్రస్కి శనివారం వచ్చేసేయి. సరే, నువ్వే వండుకో, నోటికి వచ్చినట్టు మాట్లాడుకో. నువ్వు అడిగినట్టు నీకు 10 లక్షలు ఇస్తాను. ఒకవేళ నువ్వు అది తిరిగి ఇవ్వలేకపోతే మేమే నెత్తిన గుడ్డేసుకోవాల్సి వస్తుంది. వచ్చామా, తిన్నామా, వెళ్ళామా అన్నట్టుంటే మనం బంధువుల్లా ఉండొచ్చు. బావా, ఆ అమ్మాయి వచ్చింది. ఏ అమ్మాయి? ఆ రోజు మ్యాన్షన్ నుండి సరుకు తీసుకొచ్చి ఇచ్చింది కదా. ఆ అమ్మాయా? ఏంటంట? అది సరుకు 1% కమిషన్ అడుగుతుంది. కమిషన్? భయపడద్దు, డాక్యుమెంట్ క్లియర్. ఫుల్ గా ఎంక్వైరీ చేశా. అబ్బా ఏటీఎం వాచ్మెన్, అమ్మ పేషెంట్, చెల్లెలు కాలేజీ చదువుతుంది. ఏం ప్రాబ్లం లేదు, కొంచెం బుక్క ఇచ్చినా లేపేయచ్చు. ఇప్పుడు కూడా నువ్వు ఇవ్వడం కుదరదు, పో అంటే వెళ్ళిపోతుంది. టోనీ, ఎందుకో డౌట్ గా ఉంది. ఆ అమ్మాయి మన చోటుని ఎలా కనుక్కుందో ముందు తెలుసుకోవాలి. వెళ్ళి మన వాళ్ళని రమ్మను. ఈ మాత్రం దానికి మన వాళ్ళు ఎందుకు? నన్ను అడిగితే నేనే చెప్తా కదా. నువ్వు చెప్తావా? ఆ రోజు నేను పోగొట్టుకున్న పర్సుని ఆ అమ్మాయి తీసుకొచ్చి నా చేతికిచ్చింది. ఇందులో 4 విజిటింగ్ కార్డులు ఉన్నాయి బావా. చాలా మంచిది, ₹1 కూడా తీసుకోలేదు.
ఇదిగో ఇది ఆ పిల్లకిచ్చి పంపించు. మారా 25 లక్షలకు 1% కమిషన్ అంటే 25,000 అంటగా బావా, ఇందులో 5,000 ఉందంట. సరుకు విలువ 25 లక్షలని ఎవరు చెప్పారు? నేనే చెప్పా. అక్క కోసమని 30 వంతు దగ్గర మర్యాదగా ప్రవర్తించు. పోరా, పోయి పిలుచుకురా. ఇందులో 25,000 ఉన్నాయి. ఆ రోజు చెల్లెలికి ఏమవుతుందో అని భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళావు చూడు, నీ ప్రేమకి ఇది కానుక. రే ఏదో చెప్పావు, ఏంటది? డాక్యుమెంట్ క్లియర్. అబ్బాయి ఏటీఎం వాచ్మెన్, అమ్మ పేషెంట్, చెల్లి కాలేజీ చదువుతుంది. ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ బుకాయిస్తే వేసేద్దాం, సరేనా? నువ్వు ఎంత చెప్తే అంత. విన్నావుగా, ఈలోగా నీ హిస్టరీ అంతా తెలుసుకున్నారు. పోకిరి ఎదవులు, వీళ్లతో సావాసం చేయమాక. ఇంకెప్పుడు ఇలాంటి చోటుకు రామాకు. బయలుదేరు. శాస్త్రి గారు, సార్. పోయిన నెల లెక్క. ఏదైనా ఉద్యోగం ఉంటే చేస్తాను, చెప్పండి. బాబా చెప్పానా, అబ్బాయి ఏటీఎం వాచ్మెన్, అమ్మ పేషెంట్, చెల్లి కాలేజీ చదువుతుందని. పెద్దానికి అనుమానించావు అనుకో, టోనీలు ఇంకో రకం చూస్తావు. సార్ భయపడకండి సార్, ఎవరికి ఇవ్వాలో అక్కడ కరెక్ట్ గా తీసుకెళ్లి ఇచ్చేస్తాను. హే టోనీ, ఈ పిల్లతో మనం తప్పుడు పనులు చేస్తున్నాం అనుకుంటుంది. ఆ రోజు నువ్వు వెళ్ళి తీసుకొచ్చావా ఏంటది? ఇంపోర్టెడ్ ముగ్గు పిండి. దాన్ని పెట్టి ఇక్కడ ముగ్గు వేయకూడదు, పోలీస్ పట్టుకుంటారు. ఏమంటున్నావు బావా? ఆ రోజు తుపాకీ చూపించి బెదిరించి ఈ రోజు ముగ్గు పిండి గిగ్గి పిండి అంటున్నావు. నీ మొక్కం నా మొక్కం చూస్తే ముగ్గు పిండి అమ్ముకునే వాళ్ళ కనిపిస్తున్నామా? ఆ అమ్మాయికి మొత్తం అంతా తెలుసు. నువ్వు వేసుకుంటే ఆయిల్ రంగు ఆకుపచ్చని కూడా తెలుసు. అవును సార్. ఆ? అది కాదు సార్, ఆయన చెప్పినట్టు. అబ్బా ఏటీఎం వాచ్మ్యాన్, అమ్మ పేషెంట్, చెల్లెలు కాలేజ్ చదువుతుంది. ఒకవేళ బుకాయించినా వేసేద్దాం. నువ్వు ఎంత చెప్తే అంత. మన బేవర్స్ కాలనీ పన్నీర్ స్నానం చేయించి మంచి బట్టలు వేసి పంపించినా వీళ్ల బిత్తరు చూపులు చూసి ఇన్స్పెక్టర్ పట్టేసుకుంటున్నాడు. వాడి కళ్ళల్లో దుమ్ము కొట్టాలంటే ఇప్పుడు వచ్చిన ఈఎంఐ కరెక్ట్. పిల్లలా మెరిసిపోతుందో తెలుసా? బందర్ లడ్డులా బ్రహ్మాండంగా ఉంది. నా మాట నమ్ము, అమాయకత్వంలోనూ టాప్ రేంజ్. ఆ పిల్ల మన పని చేసిందంటే మన వ్యాపారం పై లెవెల్కి వెళ్ళడం ఖాయం. ఈ పిల్ల మన పనికి వస్తుందా లేక నీకు పనికి వస్తుందా? అయ్యో మోహన్, మన మనసుని ఎవరు మార్చలేరు. మన దృష్టి ఎప్పుడు వ్యాపారం మీదే. ఆల్వేస్ ప్రొఫెషనల్. ప్రొఫెషనల్ దృష్టితో చూస్తే పిల్ల క్లీన్ గా ఉంది. గురేకా చీర తీసురాబు. పిల్లని చూడగానే బిల్డప్ ఇస్తున్నాడు. కూర్చో. రేయ్, బయటికి వెళ్ళండి. అమ్మాయి రాగానే మనల్ని బయటకు 2 నిమిషాల పాటు క్యాండీ క్రష్ కూడా ఆడకలేకపోతున్నాను. కిందకి వెళ్ళి పీకల దాకా బిర్యానీ తిని పడుకోవడమే. నేనెవరిని నమ్మను. ఇందులో ఇంత రిస్క్ ఉందని తెలిసి కూడా ఈ పనికి నువ్వు ఒప్పుకున్నావు. అందుకు సరైన కారణం ఒకటి చెప్తేనే నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే కారణం కరెక్ట్గా ఉంటేనే కార్యం కరెక్ట్గా ఉంటుందని నమ్మేవాడిని నేను. ఈ పోలీసులు ఉన్నారు చూసావా, మన ఎదురుగా రారు, మన కూడా వస్తారు. 2-3 నెలల క్రితం 75 ఏళ్ల ముసలోని ఎరగా వేసి నన్ను పట్టుకుందామని చూశారు. వాడిని చంపి పాతేశాను. అది వేరే విషయం. ఆత్మరక్షణ ఎంతో ముఖ్యం. అసలు నువ్వు ఇది చేయడానికి ఎందుకు ఒప్పుకున్నావో కరెక్ట్ గా ఒక కారణం చెప్పు. అమ్మా. ఏంటంటే? అదే చెప్పానుగా, క్యాన్సర్ లంగ్స్ లో. ట్రీట్మెంట్ కోసం. సరే, రేపటి నుంచి పని మొదలుపెట్టు. హలో, ఈ రోజు కొత్త మనిషితో సరుకు పంపిస్తున్నాను, తీసుకో. ఏంటి మనిషి మారాడా? మనం ఏమైనా లవ్ చేసుకుంటున్నావా మనుషుల్ని మార్చడానికి? మనకు భద్రతే ముఖ్యం. ఐశ్వర్య కోసం ఆస్తులు అమ్ముకోవడం కన్నా నిదానంగా నిర్మల ఉంచుకోవడమే బెటర్. ఎవరా నిర్మల? ఏదో మాట వరుసగా నాలేవాయా.
కుమార్ని కోతి అని పిలిస్తే తిరిగి చూస్తాడు, అదే కోతిని కుమార్ అని పిలిస్తే తిరిగి చూస్తుందంటావా? కోతిని కోతంటే మాత్రం తిరిగి చూస్తుందా? మాటకు మాట సమాధానం చెప్పొచ్చు, కానీ బోటీ పెట్టుకుని బోటీ తినగలవా? మెన్నెప్పుగా ఉంటాను. కూర్చోను. ఏమయ్యా ఓ పుచ్చకాయ ఇవ్వయ్యా. అలాగే సార్. మేమిద్దరం వృత్తిరీత్యా మాట్లాడుకోవాలి, మీరు బయలుదేరండి. వృత్తిరీత్యా ఎవరితో మాట్లాడుతున్నాడో గమనించినావా? ముంజులు అమ్మేవాడు, పుచ్చకాయలు అమ్మేవాడు, మజ్జిగ అమ్మేవాడు. ఏంటి కబుర్లు, ఎలా ఉంది పరిస్థితి? ఏం చెప్పండి సార్, ఏరియాలో ఎవ్వరూ కనిపించట్లేదు. మీరు వచ్చిన తర్వాత అంతా క్లీన్ అయిపోయింది సార్. నువ్వు పొగిడింది చాలే గానీ ఇదిగో ఉంచుకో. థ్యాంక్స్ సార్. మళ్ళీ కలుస్తాను. రామ్మా, సిట్ డౌన్ ప్లీజ్. ఏం ప్లాంట్ కావాలమ్మా? హెర్బల్ ప్లాంటా, వాస్తు ప్లాంటా? ఏమొద్దు, మోహన్ గారు పంపించారు. మోహన? నాకు యాంకర్ మోహన్ తప్ప ఇంకెవరూ తెలీదమ్మా. ఓ, నువ్వేనా ఆ మనిషివి? ఇవ్వమ్మా. కింద నుంచి ఏంటమ్మా టిఫిన్ బాక్స్? కొత్త పద్ధతా? సరికొత్త ఆలోచన. ఆహా, ఎంత గొప్ప ఐడియానో. ఇదిగోమ్మా. సార్, కింద నుంచి. ఓ, వెళ్ళమ్మా. చూడ్డానికి చిన్నపిల్లలా ఉంది, కానీ ధైర్యంగా పౌడర్ తెచ్చింది. అబ్బా, అయ్యయ్యో మోహన్, ఈ అమ్మాయి నీకు దొరకడమే జాక్ పాట్. అయ్యో, అమాయకత్వంలోనే ఎవరెస్ట్ శిఖరం. నాకు ఇలాంటి అమ్మాయి ఉంటే పంపించబ్బా. ఇప్పటిదాకా పడింది చాలు, ఇక ఈ దున్నపోతులు నమ్ముకొని పనిచేయలేను. ఇక అమాయకులతో రాజ్యం వెళ్దాం. ఒరే బాబు, ఇంకొక్క మాట చెప్పి ఫోన్ పెట్టేస్తానబ్బా. సాలెపురికి 8 కాళ్లున్నా 8 మెట్లు ఎక్కడానికి 8 ఏళ్లు పడుతుంది. అదే 10 రూపాయల రాకెట్ అయితే మండించగానే బగ్గున 10 కిలోమీటర్లు వెళ్తుంది. నువ్వు ఆ 10 రూపాయల రాకెట్ లాగా పైకి వెళ్ళిపోవాలబ్బా. కానీ నాగు బండెక్కమ్మా. సార్, ఎక్కమంటున్నానా? సార్, ఏం జరిగింది? నేనే దిగి ఎక్కించడం కరెక్ట్ కాదు గానీ నువ్వే ఎక్కువ. చింతల్లి, నేనేనమ్మా. మా ఆయన ఏదో సరదా కాట పట్టించారు. ఏమండి, భయపడిపోయినట్టుంది. అసలు తెలివి ఉందా? ఇలాగే మాట్లాడి. తమాషాకమ్మా, దీనికి ఏడుస్తావిడ చిన్నపిల్లల. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, అక్కడ దించేస్తాను. వచ్చి బండెక్కమ్మా. తప్పుగా అనుకోద్దమ్మా, రా, మేమే నిన్ను డ్రాప్ చేసి వెళ్తాం. రామ్మా. ఇక నువ్వు పోని. నువ్వేంటి ఇలా వచ్చావు? మీ ఇల్లు ఇక్కడేనా ఏంటి? థెరపీ క్లయింట్ ఇంట్లో ఫినిష్ చేసి వెళ్తున్నాను. నువ్వు విడిగా పెట్టుకున్నావా? బాగా దూరంగా ఉన్న ఫీమేల్ క్లయింట్స్ కి నేనే వెళ్ళి చేస్తాను. నువ్వు మసాజ్ చేస్తావా? కోర్స్ పూర్తి చేశాను. అది ఎప్పటి నుంచో ఇక్కడ బాగా నొప్పిగా ఉండేసరికి కూర్చోలేకపోతున్నాను, నించోలేకపోతున్నాను. మరి కష్టంగా ఉంది. ఏం చేస్తే బాగుంటుంది? మరి ఎక్కువగా ఉంది. నేను ప్రెస్ చేస్తాను. సార్, నేను ఇక్కడ దిగుతాను. ఇక్కడ నుంచి బస్ పట్టుకుని వెళ్ళిపోతాను. ఇక్కడ మీ ఇల్లు, ఇక్కడే దిగుతావా? అవును సార్. సరేనమ్మా. రే, బండి కాస్త పక్కన ఆపరా. అలాగే సార్. వెళ్ళమ్మా. బాయ్ బాయ్.
ఏంది అర్జెంట్ కలవాలన్నావంట? పోలేరు ముగ్గులో మనం వెంట మొక్కాలన్నా మన ప్రేమ కలవడానికి కత్తి తీసి ఈ చేతికి 4 గంటలు ఈ చేతికి 4 గంటలు పెట్టుకుని ఆ కార్య రక్తాన్ని పోలేరమ్మకు చూపించాలన్నా. రక్తం వస్తే డాక్టర్ కు చూపించాలరా, పోలేరమ్మ కాదు. వద్దన్నా, నా ప్రేమ గెలిచాక మళ్ళీ కత్తి తీసి ఈ కాలికి 4 గంటలు ఈ కాలికి 4 గంటలు పెట్టుకుని తలపైకి ఎత్తి శోభా 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 అన్నాను అనుకో, నీ ప్రాణాలు పోతాయి. నా భార్య అయిపోతుంది. నీకే కదా బ్రదరు, డాక్టర్ ఏమన్నా బాడీలో ఆల్కహాల్ ఎక్కువ ఉందని చెప్పాడు, అందువల్ల నేను ఎవరికి రక్తం ఇవ్వకూడదు. అలా పోలేరమ్మకి రక్తం ఇస్తే అపరాధం అవుతుంది తమ్ముడు. నా బాడీ సెట్ అయినాక నేను అదే పిలుస్తాను. పెద్ద సమస్య కదన్నా, నీ బొడ్డుకు బొక్క రక్తం తీసుకోవచ్చు. అక్కడి నుంచే బొడ్డు నుంచే బాడీ సెట్ అయ్యాక ఎక్కడి నుంచి తీసుకోవచ్చు. నువ్వు వెళ్ళు, నువ్వు బయలుదేరు. కావాలంటే ఆ, నేను వచ్చేదాన్ని, నేను వెయిట్ ఫోన్ చేస్తాను. చేశాక నువ్వు వస్తే చాలు. సరే, నేను వెయిట్ చేస్తాను. వెళ్ళరా, ఈర ప్రేమ కూడా వెళ్ళు. లవ్ చేస్తానంటూ చేతులు కోసుకుంటాను, కాళ్ళు కోసుకుంటాను, తొడలు కోసుకుంటాను అంటున్నాడు. రే ఆనందం, ఆడెప్పుడైనా వచ్చి నా గురించి అడిగితే నేను లేనని చెప్పు. చెప్తా ఇంకోసారి అడిగితే నువ్వు చచ్చా అని చెప్తా. ఏంద్రా ఏం చెప్తావు? తగలెట్టేశారని చెప్తాలే. ఓ ఈడు నా కొట్టు మీద కన్నేశాడు. హలో, ఇన్స్పెక్టరా? మీరెవరు? నీకు హెల్ప్ చేద్దామని ఫోన్ చేశాను. ఖచ్చితంగా నేను ఎవరో చెప్పాలా? అక్కర్లేదు, విషయం చెప్పండి సార్. ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను, గురువు అడుగు పెట్టాక ఎవరు సరుకు సప్లై చేయలేకపోతున్నారని. ఎక్కడా ఒక పురుగు కూడా కనిపించట్లేదని అనగానే నవ్వేశారు. అదేంటి? రోజు ఒక అమ్మాయి రకరకాల బొట్లు పెట్టుకుని సరుకు సప్లై చేస్తుందంట. నువ్వు టాటా చెప్తున్నావంటగా? ఎలా తీసుకుపోతుంది? 557F బస్సు. ఎన్ని గంటల బస్సు? 8:30. ఏ బస్ స్టాండ్? ఆ అమ్మాయి సీట్ పక్కనే ఒక సీట్ బుక్ చేసి పెడతాను, తనతో పాటు వెళ్తావా? ఇన్ఫర్మేషన్ కనుక తప్పైందో త్వరగా పళ్ళు తోముకొని బయలుదేరు. టైం 7 అయింది. 8:30 బస్సు. నిద్రపోతున్నా నిద్రపోతున్నావు ఏంట్రా? బేవస్కా. చాలు చాలు, ఆపు ఆపు. కానిస్టేబుల్, బస్సు నుంచి ఎవరు తెచ్చుకుంటా చూసుకో. ఓకే సార్. ఏమా మీ బ్యాగ్ లో సార్ చూపించండి, చెక్ చేయాలి. అందరూ బ్యాగ్ లో ఓపెన్ చేసి పెట్టండి. ఏమ్మా, నీ బ్యాగ్ చూపించు. ఏంటది? చూపించు. బ్యాగ్ ఇవ్వు. చూపించు. ఇస్తారు. ఆ మూట ఏంటి? చూపించు. ఇదెవరిది? చూపించమని చెప్తున్నాను కదా. ఆ వాటర్ బాటిల్ జిప్ తీసి చూపించు. నీకు ప్రత్యేకించి చెప్పాలా? ఒక్కొక్కరికి బొట్టు పట్టి చెప్పడం కుదరదు. ఇవ్వండి. అటువైపు బ్యాగ్ తెరు. బ్యాగ్ తెరమంటున్నానా? నాకు సార్ తెలుసు, ఫ్రెండ్సే. మంచిది, ముందు బ్యాగ్ తెరు. త్వరగా తెరు. బ్యాగ్ తెరమంటున్నానా? ఆ టిఫిన్ బాక్స్ ఏముంది? తీ, బయటిది తీయే. సార్, ఇటువైపు అందరూ క్లియర్ సార్. బాక్స్ తెరు. తెరమన్నానా? పెరిగానే తీసుకెళ్ళడానికి ఎందుకు అంత భయపడి పోతాను? మొదట మోహన్, నీ టైం బాగుండి నాకంట పడింది. ఒకవేళ గురు కంట పడుంటే నువ్వు చచ్చి ఇప్పటికి 3 గంటలు అయ్యేది. నేను నీకోసం ఇక్కడ పనిచేస్తున్నాను, కానీ గురువు కోసం ఎవడో ఒకడు నీ దగ్గర పనిచేస్తున్నాడు. మన బచ్చాకులు ఎప్పుడు అలాంటి పని చేయరే, విశ్వాసంగా ఉంటారు. వాళ్ళ విశ్వాసం ఎంత ఉందో ఓ కుక్కలా పసిగట్టు. ముందుగా ఆడెవడో కనిపెట్టి ఆడి కథ ముగించు, లేదా నేనే నీ కథ ముగించాల్సి వస్తుంది. చెప్పాల్సి చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. ఇలా చూడు కోకిల, ఏడవకు. ఇది నీ ఒక్కదాని సమస్య కాదు, నాకు కూడా సమస్య. లేదు సార్, నాకు మాత్రమే సమస్య. నన్ను పట్టించాలనే ఇలా ప్లాన్ చేశారు. మిమ్మల్ని పట్టించాలంటే మీ పేరే చెప్పేవారు. భయంగా ఉంది సార్. ఇప్పుడు నేను చేయబోయే పనితో ఈ భయం అంతా పోతుంది. నువ్వు టెన్షన్ లేకుండా పని చేయొచ్చు. రే సన్నే,
ఇరికిచ్చింది నువ్వే అయితే దొబ్బే. ఇంతకీ ఎవరు చెప్పారో ఒప్పుకుంటే వదిలేస్తాను. ఇదేం పెద్ద విషయం కాదు. ఏదో కోపంతో ఆవేశంలో చెప్పారనుకుంటా. ఎంత కాదనుకున్నా మనంతా కుటుంబం రా. అందరి ఫోన్స్ లో ఉన్న కాల్ హిస్టరీ చూపించమనండి సార్. ఉదయం నుంచి ఎవరు బయటకు వెళ్ళలేదంటే ఖచ్చితంగా ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసి ఉంటారు. సన్నీ అన్నా ఎవరి ఫోన్ ఇది? అది నాదే అన్నా. కాల్ లిస్ట్ డిలీట్ అయింది. ఎందుకు చేస్తారా? ఎలా డిలీట్ అయిందో కూడా తెలియదన్నా. నాకు క్షమించనా అన్నా, నేనేం చేయలేదన్నా. నిజంగా నాకు తెలియదన్నా. ఆ ఫోన్ నుండి ఎలా డిలీట్ అయిందో కూడా తెలియదన్నా. నేనేం చేయదన్నా. నిజంగా నాకు తెలియదన్నా. దండం పెడతానా. నేనే తప్పు చేయలేదన్నా. నిజంగా ఎలా డిలీట్ అయిందో కూడా తెలియదన్నా. అన్నా ఉదయం నుంచి వేరే ఎవరైనా ఫోన్ తీసుకున్నారేమో అడగండి. అన్నా ఇద్దరు ఫోన్ తీసుకున్నారన్నా. ఈ పిల్లని వీడే పట్టించుంటాడనే దానికి నువ్వు ఒక సరైన కారణం చెప్పు, లేదా వీడు పట్టించుంటాడనే దానికి నువ్వు ఒక సరైన కారణం చెప్పు. ఇందులో నాకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో వాడిని వదిలేసి రెండో వాడిని చంపేస్తా. అలా కాకుండా నోటికొచ్చినట్టు ఏదో ఒక సమాధానం చెప్తే ఇద్దరిని చంపాల్సి వస్తుంది. ఆ పిల్లొచ్చిన దగ్గర నుంచి పని ఇవ్వట్లేదు కదా, ఆ కోపంతో పట్టించుంటాడు. పనివనందుకు ఇంతకు ముందులా చేతిలో డబ్బులు అడగపోయేసరికి కోపంతో పట్టించుంటాడన్నా. అన్నా ఒక పిల్ల గ్రూప్ లో ఉంటే ఏదో ఒక సమస్య వస్తుందన్నా, అందుకే పట్టించుంటాడు వెదవా. ఆ పిల్ల ఈ పనికి సెట్ అవ్వదు, ఏదో ఒకరోజు తను ఇరుక్కుపోతుంది, మనందరినీ ఇరికించేస్తుంది అనే కోపంతో వీడే పట్టించేసుంటాడన్నా. అన్నా ఆ పిల్ల అసహ్యంగా ఉంది కదన్నా, అందుకే పట్టించుంటాడన్నా. అన్నా వీడు ఆ పిల్లని ప్రేమించుంటాడు, తను ఓకే చెప్పిండదు, అందుకే పట్టించుంటాడన్నా. అన్నా ఆ పిల్ల వచ్చిన దగ్గర నుంచి దాని మీద నీకు కన్నుంది. ఏదో ఒక రోజు అది నీ వీక్నెస్ తెలుసుకుని నేను లొంగ తీసుకుంటుంది, తర్వాత నీ పోస్ట్ లో కూర్చుంటుంది. అప్పటికి చేతులు కట్టుకుని ఆ పిల్లకి సమాధానం చెప్పాలన్న కోపంతో పట్టించుంటాడన్నా. కరెక్ట్. అంతా కరెక్ట్ గా చెప్పావు, కానీ అసలు వ్యక్తి ఎవరో మార్చి చెప్పావు. నువ్వే కదా? ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు, అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఫోన్ అలవాటైపోతుంది. మైండ్లో పెట్టుకోకూడదు. నీ ఆలోచనంతా సరుకు డెలివరీ ఇచ్చే దాని మీదే ఉండాలి. ఇటువంటి వాళ్ళు 8 మంది వస్తారు, 5 వస్తారు. న్యాయం ధర్మం మాత్రమే ఈ వృత్తిలో నిన్ను కాపాడతాయి. అర్థమైందా? పో, భయపడకుండా పో. రేయ్ సన్నీ, బాడీని వాష్ చేసి ఈ చోటంతా తుడిచి ఫినాయిల్ తో కడిగి ఇన్ని తీసుకెళ్లి యాసిడ్ లో ముంచండి. నాకెందుకో డౌట్ గా ఉంది సార్. ఒకవేళ అతను చెప్పినట్టు ఇతనే ఆ పని చేస్తుంటే ఇతన్ని షూట్ చేయండి సార్, అప్పుడే నేను వెళ్తాను. నా క్యాల్కులేషన్ మిస్ అవ్వదు, కరెక్ట్ గా ఉంటుంది. తప్పకుండా వీడియో చేసి ఉంటాడు. లేదు సార్, మనం ఎవరం కళ్ళతో చూడలేదు. ఊహించి చంపడం అంత కరెక్ట్ కాదు సార్. ఏం పర్లేదు సార్, నేను వెయిట్ చేస్తాను. మీరు రెస్ట్ తీసుకుని మళ్ళీ వచ్చి షూట్ చేయండి, ఓకే? తను నమ్మదన్నా, తను సారీ చెప్తుందన్నా. అన్నా తను చూపు వదలవుందన్నా. అన్నా ప్లీజ్ తను నమ్మదన్నా, తను నమ్మదని చెప్తుందన్నా. నేనేం చేయలేదన్నా, నన్ను నమ్మన్నా, నిజం చెప్తున్నా, నేనేం చేయలేదన్నా, నా మాట నమ్మన్నా. నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసురా, కానీ మన పనికి ఇట్టేట అమ్మాయి దొరకడం కష్టం రా. కుదరదు సార్, షూట్ చేస్తేనే ఇక్కడ నుంచి వెళ్తాను. నాకేం తెలియదన్నా, నిజం చెప్తున్నా. నన్ను క్షమించరా. నాకే పాపం తెలియదురా సార్. వద్దంటావా? అది కాదు సార్, మరీ భయంకరంగా ఉంది, అందువల్ల
తిరిగి నడిచి వెళ్తుంటాను, అప్పుడు షూట్ చేయండి. చెవులకి సౌండ్ వినిపిస్తే చాలు. ఆ బ్యాగులో ఇవ్వవే. వద్దమ్మా, నా దగ్గరే కదా ఇవ్వు. ఇవే మాత్రం అవి వేసుకుంటే కడుపులో తిప్పుతోంది. విసుక్కోకమ్మా, ఇంకో 4 రోజులేగా. ఏ అప్పటికి నేను ఉన్నానా? నువ్వు ఇలాగే అంటుంటే నేనే నీ గొంతు సరే కోపడుకో. ఎవరమ్మా? మీ అమ్మని కాపాడుకోవడానికి నా మనుషుల్ని చంపించావా? సార్ సార్, అమ్మకి దీనికి ఏ సంబంధం లేదు సార్. ఎక్కడి నుంచి వచ్చిందే నీకు ఇంత ధైర్యం? సార్, అమ్మను వదిలేండి సార్, ప్లీజ్. దీనికోసమేగా మా వాళ్ళని చంపించావు? ఉన్న పలంగా మానేస్తున్నట్టు ఏమనుకోవాలి? ఇక ముందు ఈ పని చేయగలనని అనిపించట్లేదు సార్. భయంగా ఉంది. తప్పకుండా దొరికిపోతాను సార్. ఇంతవరకు పూర్తి చేసిన పనికి డబ్బులు ఇవ్వండి సార్, నేను వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు ఇదిగోన్నా. సారీ అన్నా. మెడపట్టి ఉంది కదన్నా, అదే అప్పడం తుంచుకోవడం కష్టమని. సరే, రేపు సాయంత్రం 6 గంటలకు రా. డబ్బులు రెడీ చేసి ఉంచుతాను. రేపు సాయంత్రం అందరినీ సినిమాకి తీసుకుపోతా అన్నా. ఈ వృత్తిలో 2 విషయాలు జరుగుతాయి. ఒకటి పోలీసులకు పట్టుబట్టం, రెండోది నా చేతిలో చావడం. సార్, అయినా ఇందులో నీకేదీ జరగదు. ఎందుకంటే నిన్ను క్లీన్ గా ఎస్కేప్ చేయడానికి నేనున్నాను. అర్థమైందా? మీకు చాలా థ్యాంక్స్ సార్. మిగతా వాళ్ల విషయంలో మొరటగా ఉన్నా నీ విషయంలో ఎంతో మంచిగా ఉండాలనుకుంటున్నాను. ఎదురుగా ఉన్న రూమ్ కబోర్డ్ లో ఒక బ్రౌన్ బ్యాగ్ ఉంది. అందులో నీ డబ్బు ఉంది. తీసుకొని వెళ్ళిపో. ఒక గంట సేపు నాతో సర్దుకుపోయావంటే బతికినంత కాలం బాగా సుఖపడతావు. మొదటిసారి నిన్ను చూసినప్పటి నుంచి మనసులో ఒక చెప్పలేని ఫీలింగ్. అయినా అది ఇప్పుడే నీకు చెప్పుకుంటున్నా. రేప్ చేయటం నా వల్ల కాదు. స్పైనల్ గా టోటల్ డ్యామేజ్ అయింది. నువ్వే కాస్త కోఆపరేట్ చేసి పని ముగించు. అక్కడ రిమోట్ ఉంది, ఏసీ ఆన్ చేసి పడుకో. తను అంటుందిగా గబగబా బయటికి వెళ్ళి ఆటో పట్టుకొని బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు పట్టుకొని భద్రాచలం వెళ్ళిపోండి. నేను నా వాళ్ళు నోట్లో వేలేసుకుని మూసుకొచ్చుంటా. ఏం చేసావే మోహన్ ని? బొమ్మలా బిగుసుకున్నాడు. సార్, నేనేమీ చేయలేదు. తోసనంతే, దాంతో మూర్చిపోయాడు. అసలే మెడ విరిగి ఉన్నవాడి మెడ కసితీరా మెలి తిప్పి అమాయకురాల్లా నటిస్తున్నావా? వచ్చేసిందా బావా? దాన్ని మాత్రం వదలకు. ఏయ్, హ! మోహన్ ఎవడో, వాడి పవర్ ఏంటో తెలుసా నీకు? వాడికి ఏదైనా జరిగితే బాంబే నుంచి వస్తుంది. ఇది వచ్చింది చూడు. భాయ్, దాని దగ్గరే ఉన్నాను, మాట్లాడండి. ఇదిగా
మాట్లాడవే. హలో ఏమ్మా కోకిల, ఎట్లున్నావు? సార్ సార్ మోహను బొమ్మలా బిగుసుకుపోయిందని తెలిసింది, కానీ నేను ఇప్పటికీ మోహన్ వదులుకోలేదు. నేనెట్లా మోహన్ వదులుకుంటా? నేను చెప్పిన పని చేయకపోతేనే వదులుకుంటా. ఒకవేళ వదులుకోవాల్సి వస్తే అందుకు కారణమైన వాడిని ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. సార్ నేను వాంటెడ్ గా ఏం చేయలేదు సార్. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను మోహన్ వదులుకోకూడదంటే ఏం చేయాలి? మోహన్ మీకు ఏ పనులు చేసేవారు అవన్నీ నేను చేస్తాను సార్. ఆ పనులు నేను చేస్తే వదిలేస్తారా సార్? ముందు ఆడున్న స్టాక్ అంతా క్లియర్ అవ్వాలి, ఆ తర్వాత నీ గురించి మాట్లాడతాను. సార్ ఎన్ని కిలోలు సార్? 100 కిలోలు. సార్ అంతలా మార్చగలను సార్. అదే కదా మోహన్ చేసేవాడు. వాడి మెడకాయ ఇరిచి పారేసినాం. సరే సార్, ఒప్పుకుంటాను. నేను దీనికి ఎన్నోసార్లు చెప్పాను, నన్ను కాపాడే ప్రయత్నం చేయొద్దని. అది దానికోసం ఏదో చేయకూడని పని చేసే సమస్యలో ఇరుక్కుంది. ఎంత కష్టపడైనా దాన్ని బయటికి తీసుకురావాలి. నేనుండగానే అది జరిగి తీరాలి. మాతో ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నట్టుగా ఉన్నావు. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా తెలుసు, నువ్వేదో తప్పు చేస్తున్నావని. అది మా కోసమే కాదు కాదు నా కోసమే చేస్తున్నావని కూడా తెలుసు. ఏంటి ఇది? మనకేదైనా సమస్య వస్తే అది నీ ఒక్కదాని సమస్యేనా? మనం అంతా ఒకటే కదా. చూడమ్మా, ఇంతవరకు నువ్వు చేసినవన్నీ పక్కన పెట్టావు. కానీ ఇక మీదట ప్రతి విషయంలోనూ మనం కలిసే ముందుకు వెళ్దాం. ఏమ్మా? తీసుకో తీసుకో. నాన్న సారీ నాన్న. ఎందుకు ఈ పని చేసావని అడిగితే మా అమ్మని కాపాడ్డానికి అని చెప్తావు. మీ అమ్మని కాపాడ్డానికి ఏమైనా చేస్తావా అని అడిగితే ఏ నువ్వే కాపాడొచ్చు కదా అని నన్నే అడుగుతావు. అది నాకు చేతకదనే కదా మీ ముగ్గురు ఇలా ప్రవర్తిస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయండి, నేను కుక్కలా మీ వెంటే ఉంటాను. అమ్మా, 4వ నంబర్ ఇల్లు ఇదేనా? ఇదే బాబు. ఏంటి? మీరు అడిగిన బిరువా తీసుకొచ్చాను. ఎక్కడ దించాలి? మా ఇంట్లో వాళ్ళు ఎవరూ బీరువా బుక్ చేయలేదు, పక్కింట్లోకి వెళ్ళాడు. అన్నా అన్నా, ఈ ఇల్లే అన్నా, ఇక్కడ దించండి. అలాగే. రే తీసుకురండి రా. అలాగే వచ్చి పట్టుకో. ఈ వైపు కొంచెం ఇక్కడ పట్టుకో. బరువు ఎక్కువగా ఉంది, జాగ్రత్త. వెనకాల పెట్టుంది, చూసుకో. ఈ బీరువా కోసమే ఎదురు చూస్తున్నావా? బీరువా కొనే పరిస్థితుల్లో ఉన్నావు మనం. జీవితమే 2 ముక్కలయ్యి మీరందరూ పండగ చేసుకుంటున్నారు. ఏయ్, ఏంటి నిన్న జరిగిందంతా మర్చిపోయి బీరువా రాగానే నూరెళ్ళ పెట్టుకు చూస్తున్నావు? అసహ్యంగా అనిపించట్లేదు? ముందటి వైపు చూస్తారా? ఏంటమ్మా అవి? ఇవేనన్నా మనం తీసుకెళ్లాల్సిన ప్యాకెట్లు. సుబ్రహ్మణ్య 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 నా బంగారు తండ్రి, ఆ 100 కిలోలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేర్చడానికి నువ్వే తోడుగా ఉండాలి స్వామి. సుబ్రహ్మణ్య, నువ్వే మాకండ. మనకేం కాదమ్మా, మనం న్యాయంగా చెడ్డ పని చేస్తున్నాం. అందరి దేవుళ్ళు మనకు సపోర్ట్ గా ఉంటారమ్మా. ధైర్యంగా గుండెల మీద చేసుకుని వెళ్ళొచ్చు. సుబ్రహ్మణ్య, పోలీసు వాళ్ళ కళ్ళు మా మీద పడకుండా చూడు తండ్రి. అమ్మా
అన్ని విషయాలు కరెక్ట్ గా గుర్తుపెట్టుకున్నారు. మనం తప్పు చేస్తున్నాం అన్నది మన మొహంలో బొత్తిగా కనిపించనివ్వకూడదు. బయట వాళ్ళ దృష్టిలో మనమంతా అమాయకుల్లా కనిపించాలి. భయపడకూడదు, ముఖ్యంగా కోపం రాకూడదు. ఏమ్మా, కోకిల అనే అమ్మాయిని పెంచానే, అది నువ్వేనా? ఇప్పుడు మనకు వేరే దారి లేదు. మరి ఎందుకమ్మా ఆయన మాటలకి సమాధానం చెప్తావు? ఫోన్ తీ. హలో. కోకిల, వింటున్నాను సార్. నువ్వు అడిగినట్టే వైట్ కలర్ వ్యాన్ పంపించాను. నంబర్ 1703. డ్రైవర్ వెళ్ళిపోతాడు, మీరే బండి నడుపుకోవాలి. అలాగే సార్. నువ్వు ఆడాల్సిన నాటకం ఆడి బయటికి వచ్చి వ్యాన్ పిలు, వచ్చేస్తుంది. ఓకే సార్. 5 నిమిషాల్లో బయలుదేరిపోతా. త్వరగా. అమ్మా, అంతా నీ చేతిలోనే ఉంది. సరిగ్గా పర్ఫామ్ చేస్తావుగా, ఒకసారి చూపించు. పర్ఫెక్ట్ అమ్మా, సూపర్. బండి నడపబోతున్నాను, నడిపించి చూపించాలా? ఏ ధైర్యంతో ఇవన్నీ చేస్తున్నావో. అమ్మా, నువ్వు రెడీయేనా? బయలుదేరదామా? బయలుదేరదాం. ఎవరా గుద్దింది? నీ సంగతి అంటే తెలుస్తాను. అయ్యో, గేర్ బాక్స్ లుంగి అసలే కొత్త బండి. యాడికిరా ఎగేసుకొస్తున్నావు? సాయపడేందుకు వస్తున్నాను. సాయపట్టానికి వస్తున్నావా? నువ్వేమన్నా 108 ముక్కు మొహం చూడు కొండ ముచ్చుకి బొచ్చు కొరిగినట్టు. నువ్వు కూడా బొచ్చు పెంచిన ఓరపందిలాగే ఉన్నావు. ఏంద్రా మాటకి మాట చెప్తున్నావు? సులభాల కొద్ది జుట్టు పీకి జూలో పడతా. తీరా బండి, తీరా బండి, తీరా. వెళ్ళరా, వెళ్ళరా. వెళ్ళమన్నానా? ఎవరి ఫ్యామిలీకి ఎవరు హెల్ప్ చేయాలా? కోకిల, నువ్వు పోయి అమ్మని తీసుకురా పో. ఏంది? మేము వైట్ వ్యాన్ లో వెళ్తాం. వైట్ వ్యాన్ లోనా? వైట్ వ్యాన్ ముఖ్యమా, అమ్మ ముఖ్యమా? లేదు, పర్వాలేదు. అయ్యో అమ్మ అంటే అరుచుకుంటూ వచ్చావు, ఇప్పుడు బండి సెలెక్ట్ చేస్తున్నావా? ఇలా చూడు, వైట్ వ్యాన్ లో వెళ్తే వర్కౌట్ అవుతావు, పచ్చ బండి వెళ్తే పచ్చగా ఉంటావు. పోయి తేపో, చెప్పింది వినుపో. ఎటు చూస్తుంది? బోడుకుంటున్నాయలా, నువ్వు ఇంకా పోలా? పోతావా పోవా? గుండె పగిలిపోతుంది. అలా రా, దానికి లోపలికి పోయి అతను పార్సల్ చేసి తీసుకురా. పో. ఏంద్రా దిక్కులు చూస్తున్నారు? రండి. పడుకున్నా నన్ను నువ్వు ఎలా పడుకోవాలి? ఏంటి అత్త నన్ను చూసి పడుకున్నట్టుంది? అత్త నువ్వేం దిగులు పడబాక. కాళ్ళు పట్టుకుని ఎత్తండి, ఎత్తండి. టేబుల్ తో పాటు ఎత్తండి. టేబుల్ ఎందుకు? డాక్టర్ టేబుల్ తో పాటు తీసుకురమ్మన్నారు. టేబుల్ కూడా లేని డాక్టర్ ఆడవుడు? అవును, టేబుల్ మొత్తం పైకెత్తండి. 1 2 3 పైకెత్తండి. నెమ్మదిగా. అత్త మొహం గుమ్మానికి తగులుద్ది. రండి, త్వరగా రండి. మెల్లగా తీసుకురండి. ముందు మీరు ముందుగా కొబ్బరికాయ కొట్టండి. నువ్వు వెళ్ళి ఆడ సరిగ్గా కొడుతున్నాడు లేదు చూడు. మీరు ఎక్కండి. సార్, అది మా నాన్న బండి నడుపుతారు. మీ వల్ల వద్దా? అది మా నాన్ననే తోలనివ్వండి. అంటే నేను నీతో పాటు. అంకుల్ మీరు వెళ్ళి యాక్సిలేటర్ మీద రాయి పెట్టండి. పొండి. ఎక్కు కోకిల, ఎక్కమ్మా. ఏందా పెళ్లి నాడకిందే, తొందరగా ఎక్కువ. అత్తయ్య కాళ్ళు కాస్త పైకి పెట్టుకోండి. అంకుల్ స్టార్ట్ చేయండి. కోకిల, ఈ పాట నాకు చాలా ఇష్టం. ఏందట సుత్తనా? అక్క నీకేం కాదక్క, భయపడద్దు. నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు కదా అని దిగులు పడకక్క. నీకు తోడబుట్టిన తమ్ముళ్ళ నన్ను అనుకో. శేఖర్ కొట్టు ఓనర్ శేఖర్ ని నేను చెప్తున్నానక్క. నిన్ను నేను కాపాడతానక్క, నేను కాపాడతాను. మన సొంతం అనేవాళ్లే మనకు సొంతం అనిపించరు. మనకు సొంతం అనిపించే వాళ్ళు మనకు ఎప్పటికీ సొంతం కాలేరని ఒక మహాకవి అన్నాడు కదక్క. ఇలా చూడక, నువ్వు నా సొంత మనిషివి కాకపోయినా నేను మీ సొంత మనిషిలా నీకు తోడుంటానక్క. ఫీల్ అవ్వద్దు మై హూనా. బాబు, సరుకు అక్కడికి రీచ్ కాగానే ఆ పిల్ల ఫ్యామిలీని మొత్తం లేపాయి. వాళ్ళు బతుకుంటే మనకి రిస్క్. ఫినిష్ చేస్తాను బాయ్. కోకిల, పోలీస్. అయ్యో, ఇదిగో కోకిల, ఏంటిది? షాక్ అయ్యి న్యూస్ ఆవిడకి చెబుతున్నావు. ఇప్పటికే ఓ రకంగా సస్తోంది. పోలీసులే కదా, నేను డీల్ చేస్తాను.
బండి నాకు పక్క కాపు డోర్ తెరు. వారిని ఈడా ఓయ్ ఓ పక్కన ప్యానాలు పోతా ఉంటే పెద్ద పోటుగాళ్ళు వచ్చి బండి ఆపేందుకు అన్ని బండ్లు చెక్ చేయమని ఆర్డర్. ఎవరిని చెక్ చేయమన్నారు? ఈ అమాయక కుటుంబాన్ని చెక్ చేయమన్నారా? సార్ మీకు డబ్బే కదా కావాల్సిందే. 10 బదులు కావాలా 100 బదులు కావాలా చెప్పండి. పోలీసు అనుకున్నావు? అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి ప్లీజ్ సార్. ఎక్కడో దగ్గర దొరకకపోతావా? హాస్పిటల్ రేపు చేసే వాళ్ళని పట్టుకోవా. మెల్లగా క్లోజ్ చేయరా గొత్తాం. ఇది మీ అబ్బ పురుషోత్తం గురించిన బండి కాదు అంకల్. వాడి మీద బండి ఎక్కించేయండి. అవసరమైతే 1500 ఫైన్ కట్టేద్దాం. తప్పు చేసిన వాళ్ళు భయపడాలి. ఆ ఎదవలతో ఇలాగే మాట్లాడాలి. మరో రకంగా డీల్ చేసేవాడిని. అక్కుంది కదా అని ఏం మాట్లాడలా. మామా ఇక ముందు ఎవడైనా ఆపితే ఆపద్దు. ఆడి మీద ఎక్కించి పడేసి నేను మేనేజ్ చేస్తాను. శేఖర్, ఇంకెక్కడైనా పోలీసులు ఎదురైతే కాస్త పొలైట్ గానే మాట్లాడు. ఏంది పొలిట్ గా మాట్లాడాలా? ఇక మీదట ఎవడైనా ఆపాడనుకో ఆడి మూతికి నా పిడికిలే సమాధానం. అది కాదు, కొంచెం సరుకుంది అందుకే. సరుకా? ఓ హాఫ్ ఉంటుందా? అంతకంటే ఎక్కువే. అంతకంటే ఎక్కువ? ఓ వీరా. ఎప్పుడు మందు కొట్టలేదా ఏంటి? ఎవరు? దేవదాస్ కి బాబు నేను. చెవులు మూసుకొని పక్క తిరుగు చిన్న పిల్లవే. ఇది నాటు సరేనా? అమ్మా కొంచెం లేచి కూర్చో. ఎందుకు పేషెంట్ లేపుతున్నావు? కాసేపు కూర్చుంటాను. పడుకున్నాడు మెప్పటి. ఇది నార్మల్ గా మాట్లాడుతుంది. ఏంది ముగ్గు పిండా కోకిలా? కొక్కేంద్రా అడవి పంది. కోకేనంటే చాక్లెట్లలో వాడతారే ఆ పౌడరా? నీ అయ్యా తెల్లలు ముక్కులో పెట్టి పీల్చుకుంటారే వరల్డ్ లోనే నెంబర్ 1 మత్తు పదార్థం. దాన్ని ఎప్పుడు రవాణా చేస్తున్నాం. 30 కోట్ల వర్త్. కొలంబియా నుంచి అమెరికాకి వెళ్ళి, అమెరికా నుంచి ఆఫ్రికాకి వెళ్ళి, ఆఫ్రికా నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి, అక్కడి నుంచి బొంబాయికి వెళ్ళి, బొంబాయి నుంచి నాయుడుపేట మీదుగా కాళహస్తి వెళ్తుందిరా. పోలీసులకు పట్టుబడ్డాము 10 సంవత్సరాలు జైలు శిక్ష. ఎంత పెద్ద మ్యాటర్ డీల్ చేస్తున్నాం, అది మర్చిపోయి లూస్ లా కామెడీ చేస్తున్నావు. లూసా? నిజమే శేఖర్, దాన్నే రవాణా చేస్తున్నాం. అంటే గంజాయి పొడిలో ఉంటుందా? అలా కాదు, నీకెలా చెప్పాలి. 1 గ్రామ్ గంజాయి 5 రూపాయలు అయితే ఇది 5000. ఇదా? గంజాయి పట్టుబడితే 7 ఏళ్ళు. ఆ లెక్కన దీంతో పట్టుబడితే బయటికి రాలేను. జైల్లోనే నాకు సమాధి కట్టేలా ఉన్నారుగా. అమ్మా పోలీసు. ఈ గుండుగాడు ఇందుకు బండి తోలుతా ఉన్నట్టున్నాడు. తండ్రి ఓ సిదినాసాలో మహానటిని మించిపోయి యాక్ట్ చేస్తా ఉందిగా. ఇక్కడ రఘుత్తంగా రాకూడదు. సార్ ఏదో అర్జెంట్ అనుకుంటా. పేషెంట్ ఉన్నారు. పోనండి. సరేనమ్మా, ఇదేదో మీ ఫ్యామిలీ బిజినెస్ లా అనిపిస్తుంది. మధ్యలో నేను పానకంలో పొడకలా రావటం మీకు ఇష్టం లేదు. వెళ్ళిపోరా అని చెప్పకుండా చెప్తున్నారు అంతే కదా? ఎందుకు నేనే వెళ్ళిపోతాను. అంకుల్ బండి కాస్త పక్క కాపండి, నేను దిగుతాను. నువ్వు కాలు కిందట్టుగానే నిన్ను షూట్ చేస్తారు తమ్ముడు. ఏంటి షూట్ చేస్తారా? అదిగో మన బండి వెనకే వస్తుంది వైట్ వ్యాన్. అది మనల్ని ఫాలో అవుతోంది. ఈ వ్యాన్ నాకు ఆడ కనిపించిందే. నిజానికి ఆ వ్యాన్ లోనే మేము రావాల్సింది. ఎండుమిర్చి వ్యాన్ లో తీసుకొచ్చావు కదరా. జుట్లో ఇరుక్కున్న మిరపకాయ ముక్కులోకి వెళ్ళుంటే ఏమై ఉండేది? తెలివి లేని పిల్ల కోతి. తమ్ముడు ఏంది? నువ్వు కూడా మాతో ట్రావెల్ చేస్తే బాగుంటుంది. సిమ్లాకి టూర్ వెళ్తున్నారు పాపం. నేను కూడా మీతో పాటు వచ్చి జాలీ చేసుకోవడానికి. నోరు మూసుకుని కూర్చోవమ్మా. మీ వల్ల రఘోత్తంకి శత్రువు అయిపోయాను. చేసే పనేమో స్మగ్లింగ్, నన్నేమో ఆడికి రా ఇడికి రా అని ప్యానాలు తెస్తా ఉన్నారు. ఈయనంది మళ్ళీ కౌంటర్ ఓపెన్ చేస్తున్నాడు. దీని మీద పడుకోనా రియాక్షన్ ఇవ్వాలా? పడుకో. కుటుంబ సమేతంగా రియాక్షన్ ఇవ్వండి. వైఫ్ కి ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం. మొత్తానికి నేను కిందకి దిగలేనని తెలిసిపోయింది. ఒకళ్ళనైనా బండి ఎక్కించుకోవచ్చుగా. ఏం లేదు, మీరంతా కుటుంబం కాబట్టి మాట్లాడుకుంటా వస్తున్నారు. బయట మనిషిని ఒంటరిగా వస్తున్నాను. ఇంకో మనిషిని ఎక్కించుకుంటే నాకు తోడుగా ఉంటాడు కదా అని అడుగుతున్నాను. ఎందుకు సార్? అమ్మా పొలం తల్లి, నువ్వే ఆంటీని కాపాడాలమ్మా.
ఆంటీ ఆంటీ మీకేం కాదంటీ, మీరేం దిగులు పడకండి ఆంటీ. దేవుళ్ళు అంటే భర్తున్నాడు ఆంటీ, దేవతలు అంటే కూతుర్లు ఉన్నారంటీ. ఆంటీ మీకేమైనా జరిగితే భూమిని పెకలిస్తాను, ఆకాశం చిచ్చేస్తాను. ముందు చీర చించబాకునైనా కూర్చో. బ్రో నా లవ్ ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి ఒక ఛాన్స్ కోసం చూస్తున్నాను. ఇంత గొప్ప అవకాశం కల్పించినందుకు నీకు ఒక కిసు బ్రో. బ్రో ఇది నేను ఎప్పటికీ మర్చిపోను బ్రో. ముందుంది ముసళ్ళ పండగ ముష్టినాయాల ఎదవు నూరు నువ్వును పళ్ళు తోముకుండా ముద్దిస్తున్నాడా. ఇరిటేట్ చేస్తున్నాను బ్రో. ఎంతో అతిగా ప్రవర్తిస్తున్నావు. సరే బ్రో సరే బ్రో సారీ, మన అతను కాపాడాలి, మన అతను కాపాడాలి. శోభా అమ్మ సేవింగ్ శోభా అమ్మ బ్రో. ఏంట్రా ఇది బ్రో శోభా వాళ్ళ మాకు నయమయ్యేంత వరకు మనం ఈ వాట్సాప్ గ్రూప్ లోనే మాట్లాడుకుందాం బ్రో. పక్కనే ఉందిగా మాట్లాడతావచ్చు కదరా. పక్కనే ఉన్న ఫోన్ లో మాట్లాడే పెట్టండి ప్లీజ్. సైకో నాశనం అవుతాడా. సాయిబాబా బ్రో ఏంటి గుడ్ల చేస్తున్నావు? సెండ్ ఇట్ టు 30 people, అప్పుడే అతను కాపాడుకోగలం. రేయ్ నా కాంటాక్ట్ లిస్ట్ లో ఉందే 20 మంది, మిగిలిన 10 మందిని యాడ్ నుంచి తీసుకురావాలరా. ఇదైతే మాట్లాడుతున్నానే. శోభమ్మకు నేను కావాలి, శోభమ్మకు నేను కావాలి, దేవుడా నువ్వే కాపాడాలి, పొలరం తెలియ కాపాడు. సరే అమ్మా, నీ తిక్క కుదిరించాలని నన్ను బండెక్కిచ్చాను. ఇప్పుడు ఆడు నా దూల తీరుస్తా ఉన్నాడమ్మా. నువ్వు మూసుకోవాలా? విన్నావుగా, నువ్వు జీవితాంతం మూసుకొని కూర్చోవాల్సిందే. దిగి పారిపోతావా లేక బళ్ళో కూర్చొని వస్తావా? అతను కాపాడాలి బ్రో ప్లీజ్ బ్రో. మీ అమ్మని కాపాడతాడంట. అతను కాపాడాలి బ్రో. సరే 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 ఏదైతే చేస్తున్నానే, ఏమేమో చేస్తున్నానే. అమ్మా సారీ. స్పీడ్ బ్రేకర్. ముందు బండి తోలు. పోలీసుల నుంచి తప్పించుకున్నా ఈ వదిలేలా లేడే. బండి తీసుకెళ్ళి ఎక్కడ కుదుతాడో ఏమో. సుబ్రహ్మణ్యేశ్వర నువ్వే కాపాడాలి తండ్రి. బ్రో నాకు బూతులు వచ్చేస్తారే. సరే 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 సరే. అన్ని వేస్ట్ టికెట్టులా ఉన్నాయి. వీళ్ల సాయంతో 100 కిలోలు తీసుకొచ్చావా? చా, నా దగ్గర కూడా ఉన్నారమ్మా. అడవి ఏనుగులు, అడవి పందులు 10 పైసలకు కూడా పనికిరారు. చూపించు సరుకు చూపించు. అయ్యో ఆహా అద్భుతం. ఇలాంటి పనులను నాకెందుకు చూపించలేదు భగవంతుడా? తమ్ముడు ఇట్రామా. ఏంది బాబు? ఎలాంటి ఫేస్ రానిది. ఈ మొహంతో ఎక్కడికి వెళ్ళినా ఎవరూ అనుమానించరు. మురికి పందికి మనిషి రూపంలో ఉన్నావు. నీ మొహం కూడా బాత్రూమ్ లో ఉన్న ఎన బకెట్ మాదిరిగానే ఉంది. 30 మర్డర్లు చేసిన నాకే సమాధానం చెప్తున్నాడా వీడు? నీ అమాయకత్వంతో జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోతావు. అదెలా చెప్పాలి? 7వ తరగతి చదివినోడు 80,000 సంపాదిస్తున్నాడనే MBA చదివినోడు ఏం పీకలేక ఏడ్చాడంట. మిమ్మల్ని చూస్తుంటే నా కడుపు మంటగా ఉంది. రే దున్నపతులా తీసుకున్నా. మా మీ పనంత పూర్తయిందిగా. మీ కుటుంబానికో దండం. దయచేసి నా బండి నాకు అప్పగించి అందరూ కిందకి దిగండి ప్లీజ్. అంకులు బండి ఆపి అందరూ కిందకి దిగండి. తమ్ముడు ఏంది? 10% పని మాత్రమే పూర్తయింది. ఇంకా 90% బ్యాలెన్స్ ఉందమ్మా. ఇంకా 90% ఉందా? రేపు స్నానం చేసి వచ్చే తమ్ముడు.
ఏంది నేను స్నానం చేయాలా? సేఫ్టీ కోసం 2 డ్రెస్సులు కూడా తెచ్చుకుందాం బ్రో. సరే. ఏంది బాయ్ 25 కోట్లకి సాల్ట్ పంపిస్తావా? సాల్టేగా అడిగినావు. నేను అడిగింది కోకెన్ సాల్ట్, నువ్వు పంపింది టాటా సాల్ట్. ఆ ఉప్పుతో ఉప్పు ముద్దలు చేసుకొని తింటున్నావు. అల్ఫోన్స్ నా దగ్గర గేమ్స్ ఆడినావు. ఖర్చు మాట్లాడితే ఏ ఫర్ ఎలిఫెంట్ అవుతా, ఏ ఫర్ ఎలిఫెంట్ అవుతే 100 కిలోలు అడిగితే 10 కిలోలు కోకెన్ సాల్ట్, 90 కిలోలు టాటా సాల్ట్ పంపుతావా? 100 కిలోల కొక్కైనే. ఏదో మెత్తగా ఉన్నాడు కదా అని పిసిగ చూడొద్దు. ఆల్ఫోన్ సాఫ్ట్ గా ఉన్నాడు కదా అని రెచ్చగొట్టకూడదు. మరోలా డీల్ చేయాల్సి ఉంటది. నువ్వే సరుకు మార్చి నా దగ్గర అబద్ధం చెప్తున్నావేమో. నేను సరుకు మాత్రమే చేరేస్తాను, పనికి మాలిన పనులు చేయను. నీకు అర్థమయ్యే భాషలో ఒకటి చెప్పనా? సింహం నిద్రపోతుంది కదా అని తన జూలతో ఆడుకోగలమా? లేదా నువ్వు జూలు పెంచుకొని నువ్వు సింహం అయిపోగలవా? నువ్వు అన్నట్టు సరుకు అక్కడికి రాలేదంటే రేపు మధ్యాహ్నం కల్లా తప్పకుండా వస్తుంది. రేపు గాని సరుకు రాలేదో నువ్వు బాయ్ కాదు గర్ల్. చెప్పండి బాయ్. బాబు సరుకు మిస్సింగ్. ఉండరా. ఏంటి బాయ్? కారణం నువ్వే అని తెలిసిందనుకో, నిన్న పుట్టిన నీ కొడుకుతో సహా అందరినీ లేపేస్తా. భాయ్ నేను పోయి అలా చేస్తానా? ఎవరైనా ఎప్పుడైనా మారిపోవచ్చు. ఎందుకంటే సరుకు వాల్యూ అది. కోకిలాకి ఫోన్ చేశారా? అది నా ఫోన్ కట్ చేస్తోంది. ఏంటి బాయ్ అంటున్నారు? ఇంకో గంటలోగా అదెక్కడుందో నా సరుకు ఎక్కడుందో చెప్పలేదనుకో, నిన్ను చంపి పడేస్తాను చెప్తున్నా. ఎక్కడున్నావే? మాకే సామ్రాణి వేయాలనుకుంటున్నావా? సరుకు ఎక్కడే? సార్ మీరు ప్రశాంతంగా మాట్లాడతానంటే మాట్లాడతాను, లేదంటే ఫోన్ కట్ చేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? ఏంటి చెప్పు. అల్ఫోన్స్కి సరుకుకి బదులు ఉప్పు మార్చిచ్చింది నేనే సార్. ప్రస్తుతానికి మిగతా 90 కిలోలు నా దగ్గరే ఉంది. నేను ఇప్పుడు మిమ్మల్ని హెల్ప్ అడగబోతున్నాను. ఏంటి నన్నే ఇరికించాలని చూస్తున్నావా? నేను చెప్పేది విని తర్వాత మాట్లాడండి. చెప్పు. మేము ఈ పని పూర్తి చేసినా భాయ్ మమ్మల్ని వదిలిపెట్టడు. మళ్ళీ పని చెప్తూనే ఉంటాడు, లేకపోతే చంపేస్తాడు. మేమిలా ఈ పని చేస్తూనే ఉంటే ఏదో ఒక రోజు పోలీసులకు దొరికిపోతాం. మేము ఇందులోంచి బయటపడడానికి ఇప్పుడే వచ్చిన ఛాన్స్ దొరికింది. అది మీ వల్లే సాధ్యం అవుతుంది. నా దగ్గరున్న 90 కిలోలు మీకే ఇచ్చేస్తాను, దాన్ని మీరే అమ్మేసుకోండి. కానీ భాయ్కి మాత్రం మొత్తం మేమే తీసుకెళ్లిపోయామని చెప్పండి. మేము ఈ ఊరు నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక దారి చూపించండి. మేము వేరే ఊరికి వెళ్ళిపోయి మా దారి మేము చూసుకుంటాం. ఈ విషయం మీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలియనివ్వం. ఏంటి నన్నే పట్టిద్దామనా? బాయ్ నన్ను చెక్ చేయమన్నారా? సరుకు వాల్యూ 25 కోట్లు. 10 నిమిషాలు ప్రశాంతంగా ఆలోచించి మళ్ళీ నాకు ఫోన్ చేయండి సార్. భాయ్కి ఒక చిన్న డౌట్ కూడా రాకుండా సరుకు నాకు అప్పగిస్తానంటే నీ కుటుంబాన్ని నిన్ను క్లీన్ గా ఎస్కేప్ చేయించడం నా బాధ్యత. ఈ డీల్ మన ఇద్దరి మధ్యలోనే. ఇది చూడు, దీనికి కూడా నేను ఎందుకు ఒప్పుకున్నానంటే సరుకు కోసమో క్యాష్ కోసమో కాదు, మీరు నలుగురు అన్యాయంగా చచ్చిపోకుండా ఉండాలనే. ఏదేమైనా నేనే కదా నిన్ను పనులు పెట్టాను, నేనే నిన్ను కాపాడతాను. నేను చెప్పినట్టు ప్లాన్ చేస్తే భాయ్కి తెలియకుండా ఫినిష్ చేయొచ్చు. సార్ విన్నారా? ఇలాంటి మనుషులు పక్కనుంటే మొత్తం 100 కిలోలు ఒకేసారి ఎలా తీసుకెళ్లగలం? అందుకే తీసుకొచ్చాం బాయ్, నాతోనే ఉంది. ఏం చేయమంటారు దీన్ని? నీ ఫోను ఓసారి దానికి. మాట్లాడు. హలో సార్. నీ వెనకాల రూమ్ ఉంది, నువ్వు అందులో పో. సరే సార్. ఇప్పుడు లెఫ్ట్ కి తిరుగు, బీరువా దగ్గర పో. బీరువా తెరువు. లాకర్ ఓపెన్ చేయి. 1476. గన్ తీసుకో.
సఖీ నీకు బెదురేలా నీ మృదువైన చేతి వేలితో ధైర్యంగా నన్ను మీటవే చెలి నీకు భయమేలా నీ హద్దుల్ని నీవు దాటుతూ నీ లక్ష్యాన్ని నువ్వు చేరవే దూసుకెళ్ళే తూటాలంటే నాకెందుకో చాలా ఇష్టమే దూసుకెళ్ళే తూటాలనే ఎన్ని కలిసినా తనివే తీరలేనే నీకు తోడుగా ఉంటే చింతే ఉండదు చెయ్యా బాయ్ 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 వద్దు బాయ్ బాయ్ చెప్పేది వినండి, బాయ్ బాయ్తో గేమ్ ఆడిన వాడిని కాల్చిపడే. బాయ్ బాయ్ చెప్పేది వినండి, బాయ్. సార్ నా వల్ల కాదు సార్. ఈ పని మాత్రం ఇంకెవరినన్నా చేయమనండి సార్, ప్లీజ్ సార్. బాయ్ ఫోన్ స్పీకర్ ఆన్ చేయి. బాయ్ బాయ్ వద్దు బాయ్ బాయ్ తెలియకుండా చేశాను బాయ్ 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 ఇంకా పైన చెయ్యదు బాయ్ ఏ రామ్ గన్ తీసుకున్నాడు నోట్లో పెట్టరా. బాయ్ బాయ్ మాట్లాడండి, బాయ్ తనతోనే కదా డీల్ మాట్లాడిండు. తన చేతుల్లోనే చావాలి. కాల్చో కాల్చో. వాడిని కాల్చలేదో నీ కుటుంబం మొత్తాన్ని లేదండి. ఇప్పుడేం చేసావురా? గ్రూప్ నేమ్ చేంజ్ చేశాను బ్రో. ఏమని? స్మగ్లింగ్ ఫర్ శోభ. సూపర్ రా, థ్యాంక్స్. ఇదిగో ఇక మీద దేంతో నాకు పని లేదు, నువ్వే ఉంచుకో. శోభ, ఎవ్రీథింగ్ ఫర్ శోభ. సరుకో గంటలో వస్తుంది, చెక్ చేసి వెంటనే చెప్పు. ఓకే గర్ల్ సార్ అమ్మ కుంట్లో మొహాలు చూడు, తిరునాళ్ళలో జేబులు కొట్టే చూడ. పోలీసులు మాకు తెలియదా? చూడండి రిపోర్ట్స్. సార్ అందులో ఏం లేదు సార్. సార్ అందులో ఏం లేదు మొత్తం సార్. ఇండియాకి సరిపడా సరికి ఎక్కడ ఉందిరా? సార్ ఆర్డర్ రవాణా చేస్తూ నాటకాలు ఆడుతున్నారా? మనోడిని బండి తీయమను. బాయ్ సరుకును పోలీసులు పట్టుకున్నారు బాయ్. సార్ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు సరుకు పట్టుకున్నారు. ఆ పట్టుకున్న ఆఫీసర్ని ఎలా మేనేజ్ చేయాలి? అయ్యో భాయ్, ఈ ఇన్స్పెక్టర్ పెట్టే టార్చర్ మేము తట్టుకోలేకపోతున్నా. ఈసారికి వదిలేసేయండి భాయ్. ఏయ్ 90 కిలోలు. భాయ్ మీరు లైన్ కట్ చేయండి, మీరు లైన్ కట్ చేయండి, నేను ఎంక్వైరీ చేసి మీకు కాల్ చేస్తాను. 90 కిలోల తమ్ముడు, 2 బండలు పడరా, కొట్టకో అలాగే తీసుకురా. థ్యాంక్స్ రా. సార్ డబ్బులు. డబ్బులా? పోలీసులు రా. ఏ స్టేషన్ సార్? పోలీస్ స్టేషన్. హలో బాయ్, మా డిపార్ట్మెంట్ లో మీ సరుకు ఎవ్వరూ పట్టుకోలేదు. ఎవడో పోలీసులా వేషం వేసుకుని మిమ్మల్ని నిలువునా ముంచేసినట్టున్నా. ఏయ్ పోలీసుల కాక 2 రాష్ట్రాల్లో నా సరుకు పట్టుకునే దమ్ ఎవడుకుందిరా? అల్ఫోన్స్ కే ఉప్పు ప్యాకెట్లు పంపి వాడు తప్పించుకుంటాడా? ఇప్పుడు వాడి తుప్పు ర్యాక్ కొట్టాను చూసావా? దిలీప్, సరిగ్గా 1 నెల తర్వాత సరుకు మన ఇద్దరం పంచుకుందాం. 25 కోట్లు ప్రాఫిట్. సరుకు పోయిందో తెలియక బాయ్ గిలగిల కొట్టుకుంటాడు. ఈ 6గురిని ఏం చేయమంటావు? వాళ్ళందరికీ నెల్లూరు నుంచి బిర్యానీ తెచ్చి దగ్గరుండి తినిపించు. తలలు నరికి బొంద పెట్టరా. తమ్ముడు ఒక్క నిమిషం. సరుకు మొత్తం విప్పి మళ్ళీ చెక్ చేసుకో. లాస్ట్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ బ్యాడ్. ఉప్పు కాదుగా? కాదు. సూపర్.
చక్కెర. చక్కెర? దాంతో అందరం చక్కెర పొంగల్ చేసుకొని తినాలా ఏంటి? నేనేమన్నా కిరాణా కొట్టు నడుపుతున్నా? ఉప్పు చక్కెర తీసుకొస్తారా? పసిపిల్లళ్ళ నర్సరీలో ఆడుకున్న ఆల్ఫోన్స్ నీకు తెలుసు, కానీ పచ్చి నెత్తురు పిచ్చిగా తాగే ఆల్ఫోన్స్ నీకు తెలుసా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇంకో 5 నిమిషాల్లో సరికెక్కడుందో నాకు తెలియాలి. ఇడియట్. అను మొత్తం అంత చక్కెరేనా? ఈ అమ్మాయితో నిజం చెప్పించడం ఎలా? నేను చెప్పిస్తాను. నువ్వేమన్నా పోరం బాకువా? చెయ్యెత్తుతున్నావు. నిజం చెప్పేంత వరకు వాళ్ళలో ఒక్కొక్కరిని కాల్చుకుంటూరా. అయ్యో, అనుకున్న నా దగ్గరికి వస్తాడని. బ్రో ప్లీజ్ బ్రో, నిజానికి నేను అవుట్ సైడర్ని. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ టైప్ కూస్తున్నారు. నీకు ఈజీగా విషయం తెలియాలంటే చివరిగా కూర్చున్నాడు వాళ్ళ నాన్న బోడుగుండేసుకుని ఆడి దగ్గర నుంచి మొదలు పెట్టు. చూసి కావచ్చు, బోడుగుండి మీద బుల్లెట్ జారిపోవచ్చు. షూట్ చేసే ముందు నన్ను షూట్ చేయరా? అయ్యో, నీ ఇష్ట ప్రకారం షూట్ చేయడం నా వల్ల కాదు. నువ్వేమన్నా నాకు బాస్ అనుకున్నావా? నువ్వు మొదలైతే ముందు నాకు చెప్పరా? బాబు ఆడు మెంటలోడు. తిరగరా బేవర్సు. నోరు మీద దండం పెడతాను. ఆగరా నీ అయ్యా. ఆయన అమాయకుడు బాబు, ఆయనకేం తెలియదు. వదిలే బాబు, చెప్తాను వదిలేండి. నంబర్ 8 దేవి స్ట్రీట్, పెద్దపల్లి రోడ్, నాయుడుపేట 524261. దిలీప్, నేను అక్కడ పోయి చెక్ చేసుకుని ఫోన్ చేస్తా. ఫోన్ ది. రేయ్, బాంబు ఉందారా? ఉందనా? తీరా బండి. ఏయ్, ఈ తొట్టి గ్యాంగ్ పెట్టుకుని నువ్వు 100 కిలోలు చేరేస్తున్నావంటే నువ్వెంత పెద్ద కేడీ పోయి ఉంటావు. నిన్ను అనో, నన్ను ఫ్రీగా వదిలేయన్నా. నీ కోపం పక్కన చూపించు. సోఫా మీద చెయ్యేసావంటే నీ కట్టెలు పెట్టి కట్టెలతో కలిసి కాలు కొడుతూ ఎత్తి నడులు ఆరేసి అరిచి కలిసి చీల్చి చెండాడిస్తారా? లవ్ బ్రో, ఏంట్రా అన్నకేసి వస్తున్నావు? చెల్లెల్ని ప్రేమించి నాకే అంత వెర్రెక్కుతుంటే తను వాళ్ళ అక్కను ప్రేమిస్తున్నారా? చూడమ్మా, ఆయన కనుక కోపం వచ్చిందనుకో, నీ తాట తీసి నీ మొక్కను వంకరగా మార్చి నిన్ను పొంగును రాసిన బ్యాగ్ తీర్చుకుపోయి మంచి అక్కడ నీ బల్బ్ ఎంతో తెలుసుకుంటారా పాప? బ్రో, వచ్చిన కాడి నుంచి నేనేమన్నా మాట్లాడానా? ఈ బఫూన్ గడి చెప్పి నన్ను కొడతావింది బ్రో. ఎవరు చూసావుగా? ఏంద్రా నువ్వు? నేనైతే సాఫ్ట్, అన్న రఫ్. అయ్యో, ఈ గ్రూప్ లో నేనే సాఫ్ట్. రేయ్, ఆడంటే నన్ను కొడతావిందిరా. ఇప్పుడు నేనే తిట్టి కొట్టించుకుంటా. ఏం చేస్తానో చెప్పమంటావా? నేను ఇప్పుడు కత్తి పెడతా మెత్తగా కోసి ఉప్పు కారం రాసి మూకుల్లో దూరగా వేయించి ఎండలో ఎండబెట్టి కుక్కర్లో ఉడికించి 2 చెంబులో పోసి అదిగో అక్కడ కూర్చున్నాడే ఏదో నా కొడుకు ఆడుకో చెంబు తాగించి నేను ఒక చెంబు తాగి కాళ్ళు చారేసుకుని పడుకుంటారా? నువ్వు వాడు కలిసి వచ్చినా కూడా నా బొచ్చు కూడా పేగలేరా? నువ్వు వేరే లెవెల్లో రిచ్ పడు. బాయ్, నాకెంత మేరకు వీలవుతుందో అంతవరకు మేనేజ్ చేస్తాను. ఈ విషయంలో మీరేం వర్రీ అవ్వద్దు. వెంటనే బయలుదేరండి. మన సరుకుని తప్పకుండా కనిపెడదాం. 9 గంటలకు ఫ్లైట్. 1 గంటకల్లా అక్కడ ఉంటాను. అంతవరకు నీదే బాధ్యత. అమ్మకు టాబ్లెట్ సార్, అమ్మకి నీళ్లు కావాలి, మాత్రం వేసుకోవాలి. కొంచెం నీళ్ళు ఇవ్వండి సార్. అరే నర్మయ్, నువ్వేనా దానికి ప్రాణం పోతావా? నీళ్ళు అడుగుతున్నారు కదా, తీసుకెళ్ళివో. ఏంటన్నా నువ్వు? వెళ్ళి కట్లిప్పు. పట్టొద్దు, వదిలే. రా.
సార్ ఎక్కడికి సార్ సార్, 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 వద్దు సార్, వద్దు సార్, ప్లీజ్ రమ్మంటున్నాను కదా. ఎందుకురా కోకిల వాళ్ళ అమ్మని రమ్మంటున్నాడు? బ్రో వాడు రమ్మంటుంది కోకిల వదిలే బ్రో. కోకిలనా? నువ్వు నీళ్ళు అడిగినప్పుడు అడగగానే ఇచ్చాను కదా, ఇప్పుడు నేను పిలిస్తే రావా? సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. వదిలేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, వెళ్ళొద్దమ్మా. వద్దు సార్, వద్దమ్మా, నేను వెళ్ళొస్తాను. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నా గురించి వదలరా? వదిలిపెట్టమని చెప్పు తమ్ముడు. బ్రో బ్రో వాళ్ళు ఇలా ఉండి చిన్న పిల్లలు చేసేస్తారు బ్రో. నా రక్తం మరిగిపోతుంది, నీకేమనిపించట్లేదా బ్రో? నా కళ్ళ నుంచి కారని కన్నీళ్లు మరిగిపోతున్నాయి, తెలుస్తుందా? నీ కళ్ళు నాకు కనిపించట్లేదు బ్రో. నా మొహాన్ని పచ్చడి చేసి నాకు ఇప్పుడేంద్ర కనిపించేది? వద్దు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, వద్దు సార్, వద్దు సార్. ఏయ్ ఓకే సార్, రండి. వద్దు సార్, వద్దు సార్, తప్పు సార్, చాలా తప్పు సార్, వద్దు సార్, వద్దు సార్, ప్లీజ్. అలాగంటే మా అమ్మ నన్ను పిలిపించండి. నేను ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళని ఏమైనా చంపేస్తే? నేను చెప్పకుండా ఏమి చేయరు. సరే సార్, అమ్మ నాన్న ఉంటేనే కంఫర్టబుల్ గా ఉంటుంది. అప్పుడే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. వాళ్ళు ఎదురుగా ఉంటే నీకు ఇబ్బందిగా ఉంటదా? లేదు సార్, వాళ్ళు ఉంటేనే కరెక్ట్ గా ఉంటుంది. నేను అమ్మా నాన్నల ముందు ఏ పాడు పని చేయను. ఏదో నువ్వు అడిగావని పిలుస్తున్నాను. నాని వాళ్ళందరినీ పైకి తీసుకురా. వాళ్ళ రాకరా రండి. త్వరగా నడవండిరా. నాని వెనక వాళ్ళిద్దరు వద్దు, ఈ ముగ్గురిని కట్లిపి పైకి పంపు. మీ ముగ్గురు పైకి వెళ్ళండి. కోకిల, అయ్యో, నాకు ఇలా చేయడం కొత్తే, అయినా పర్వాలేదు రా. వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్, నాన్న చూస్తున్నారు సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్ అసహ్యంగా ఉంటుంది సార్, అమ్మ చూస్తాను సార్. వెనక్కి తిరుగు. తిరుగురా. అయ్యా, మా అమ్మాయిని ఏం చేస్తున్నావురా? నేనున్నంత వరకు మా అమ్మాయిని ఎవరు ఏం చేయలేరు. నిన్ను వదలరా. నువ్వేమైనా దాదావా? అయ్యో, తమ్ముడు, తమ్ముడు, వదిలే తమ్ముడు, నా బిడ్డను వదిలేసి. వద్దు తమ్ముడు, కోకిల నువ్వు వెళ్ళిపోమ్మా. శోభ, మీరిద్దరు ఎక్కడికైనా పారిపోండి. వదిలేసే తమ్ముడు. అమ్మా, నేను ఎలాగో 2 నెలల్లో చచ్చిపోతాను. నేను చచ్చిపోయిన బాధతో మీ నాన్న చచ్చిపోతాడు. మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి అమ్మా. శోభ, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, పారిపోండి. వద్దు తమ్ముడు. ఎక్కడికి పోతావు? వాళ్ళు చెప్తే నీ తెలివేమైంది? నా వాళ్ళని దాటి పోగలవా? రా, వచ్చి పడుక. మనకు వేరే దారి లేదు. మనం తప్పకుండా చేసి తీరాలి. ఎందుకంటే మనల్ని ఎలాగో ఒక అరగంటలో వీడు చంపేస్తాడు. ఇదే మనకు దొరికిన ఆఖరి అవకాశం. ఒకసారి ప్రయత్నించి చూద్దాం.
ఏయ్, అలా అంత దానికి ఒప్పుకుంటావా? లేదమ్మా, వాడిని చంపేద్దాం. చేతికి ఏవి దొరికితే అవి తీసుకో. తమ్ముడు అదేదో భయంతో అంటుంది. నువ్వు తప్పుగా అనుకోకు. ఏయ్, పిచ్చిదానా సారం చూసావా? 6 అడుగులున్నాడు. ఆయన మనం చంపగలవా తమ్ముడు? కనీసం అది కూడా తెలియని అమాయకురాలు. మమ్మల్ని వదిలేసే తమ్ముడు, వదిలేసే. అయ్యో, వద్దు తమ్ముడు, వదిలేసే. పిచ్చి మాలోకం ఇదిగో ఇలాగే మమ్మల్ని అన్నిట్లో ఇరికించేస్తూ ఉంటుంది. నువ్వేమనుకోకు తమ్ముడు, వదిలేసే తమ్ముడు. నీకు దండం పెడతాను తమ్ముడు. ఏంటి చంపేద్దామని చెప్పి కళ్ళ పిగించుకొని చూస్తున్నారు? రండి. నీళ్ళు కావాలి అక్కకి. ఒళ్ళంతా రక్తం. అక్కకి ఇబ్బందిగా ఉంది. అక్కకి కొంచెం నీళ్ళు ఇవ్వండి అన్న. నాశనం చేశారా? నా లవ్వుని కుక్కలు చెప్పిన విస్తరు చేశారా? చాలా బాధగా ఉంది. అక్కకి కొంచెం నీళ్ళు ఇవ్వండి అన్న. నీళ్ళ కొంచెం నీళ్ళు ఇవ్వండి అన్న. కోకులు వదిలే నీళ్ళు అడుగుతుంది బ్రో. ఇవ్వడానికి వాడేవాడు. నాకేమనరా, నేను వెళ్ళి చూస్తాను. ఇవ్వడానికి వాడేవాడు బ్రో. బ్రో ప్లీజ్ బ్రో, సిన్సియర్ లవ్ బ్రో. లవ్కి మర్యాద లేదు. అతనికి నీళ్ళు ఇచ్చి పంపండి ప్లీజ్ బ్రో. బ్రో నువ్వు కోకిల మీద చేసావు. అక్క రక్తం అక్క చాలా బాధపడుతుంది. అక్కకి నీళ్లు కావాలి. అక్క పాపం. మళ్ళీ వాళ్ళ పాపం బ్రో. ఒక్కొక్కడిగా చేరి చేస్తున్నాడు బ్రో. నాకు విషయం తెలుసురా. నా కళ్ళ ముందు చొక్కా ఇప్పేసుకుని వెళ్తున్నాడు రా. కోకిల మానాన్ని కాపాడి సునాదా. మళ్ళీ తలుపు తెచ్చుకుందేంటి బ్రో? ఏం జరుగుతుంది బ్రో? మళ్ళీ వస్తూనే ఉంది. ఏంది ఊరికి నీళ్ళు అడుగుతున్నావు? లోపల ఏమైనా సలివింత్రం పెట్టారా ఏంది? నువ్వు నీళ్ళు అడుగుతున్న కొద్దీ ఒక్కొక్కడు లోపలికి వస్తున్నాడు. హలో బ్రో. లోపలికి వదలట్రా, మూలను కూర్చుంటాను. ఏంది మళ్ళీ వస్తుంది? నన్ను షూట్ చేసిన పర్లేదురా, నేను పైకి వెళ్తాను రా. ఎక్కడికి వెళ్తున్నావు బ్రో? వదిన్ని దారుణ పరిస్థితుల్లో చూస్తావా, లేక వదిన చుట్టూ అండర్ వేర్లతో కూర్చున్నారే ఆ ఎదవులను చూస్తావా? ఇదంతా చూసే బదులు గొంతు కోసుకుని చచ్చిపోవనుందిరా. బ్రో, వాళ్ళు రేప్ చేసింది నీ లవర్నే బ్రో, నీ లవ్వుని కాదు. లవ్వునెవరూ రేప్ చేయలేరు. అది నువ్వు ప్రూవ్ చేసుకో బ్రో. కరెక్ట్, తప్పకుండా ప్రూవ్ చేస్తాను బ్రో. బ్రో, ఇప్పటిక తనకు నువ్వే దిక్కు. నువ్వే తనకు కొత్త జీవితాన్ని ఇవ్వాలి. నీ ప్రేమను మాత్రమే మనసులో ఉంచుకో. ఇంకా దీని గురించి ఆలోచించకు బ్రో. నీ ప్రేమ పవిత్రమైంది బ్రో. నువ్వు పవిత్ర ప్రేమికుడివి బ్రో. కోకిల, మన లవ్కి ఇదొక మాయని మచ్చ లాంటిది. నువ్వేది మనసులో ఉంచుకోకు, నేను ఉంచుకోను. ఏవో 4 పిచ్చి కుక్కలు కరిచాయనుకో, జీవితం అంతా నేను ఇదే చెప్తుంటాను. నిన్నెప్పుడు దీని గురించి అసలు అడగను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను నీకు జీవితాన్ని ఇస్తాను. నిన్ను కళ్ళలో పెట్టి చూసుకుంటాను. దీనికి నా కులదేవత పోలేరమ్మే సాక్షి. అమ్మా, ఆ నలుగురితో ఎన్ని వేసేద్దామా, దరిద్రం వెళ్ళిపోతుంది. ఎవరిని లేపేస్తారు బ్రో? వాళ్ళ కుటుంబం అంతా కలిసి కూడీలు చేసొచ్చారు బ్రో. కూడీలు వచ్చిందా? అవును బ్రో, అందరినీ కూడీలు చేశారు బ్రో. వాళ్ళ చేతుల నిండా రక్తం ఉండి లవ్ ఎంత స్వచ్ఛం. మన ప్రేమ దేవతలు ఇద్దరు రక్త చరిత్ర సృష్టించారు బ్రో. సార్, ఆ బండి సార్.
ఇంతవరకు ఎన్నో కేసులు పట్టుకున్నా ఎప్పుడూ గొప్పగా అనిపించలేదు. కానీ ఈరోజు గొప్పగా అనిపించింది. అందుకు కారణం నిన్ను నీ కుటుంబాన్ని పట్టుకోవడమే. మిలిటరీ వచ్చినా పట్టుకునేవారు కాదు. ఎవరడిగినా ఎంతో గర్వంగా చెప్పుకుంటాను. సార్, ఇప్పుడు మీరు సరైన మనుషుల్ని పట్టుకోలేదు, అమాయకులైన మమ్మల్ని పట్టుకున్నారు. అయినా ఇది ఇలా నడుస్తూనే ఉంటుంది సార్. దాని గురించి నువ్వేం దిగులు పడకు. నిన్ను పట్టుకున్నాను కదా, ఇకపై ఒక్కొక్కరిని పట్టుకుంటాను. కష్టం సార్, అంతకన్నా ముందే వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు లేదా ట్రాన్స్ఫర్ చేయిస్తారు. నేను హెల్ప్ చేస్తే ఇవి రెండు జరగకుండా పని జరిగిపోతుంది సార్. నన్ను నా కుటుంబాన్ని వదిలేస్తానండి, నేను హెల్ప్ చేస్తాను. వదిలేస్తానంటే బాంబేలో ఉన్న ముఖ్యమైన వ్యక్తిని, 90 కిలోల డ్రగ్స్ ని రెండు మీకు అప్పగిస్తాను సార్. నువ్వు చెప్పింది చెప్పినట్టు చేసావనుకో, నిన్ను నీ కుటుంబాన్ని వదిలేస్తాను. నోటితో చెప్తే సరిపోతుందా, లేక ఒట్టేసి చెప్పంటావా? మాట చాలు సార్. మురళి, నేను నీకు అడ్రస్ పంపించాను. అక్కడ 90 కిలోల పౌడర్ ఉంది. ఆ మొత్తాన్ని తీసుకువెళ్లి అన్నపూర్ణ మెస్ లో పెట్టి మనోడిని ఒకటి భద్రంగా చూసుకోమను. ఈ విషయం ఇంకెవరికి తెలియకూడదు. ఓకే? రండి సార్. ఏంటి సార్ ఫస్ట్ టైం? ఏంటి వెంకట్, ఈ రోజైనా పోలీసులా పనిచేస్తావా? హలో. ఆ పిల్ల కుటుంబంతో సహా ఇల్లు ఖాళీ చేసి వేరే ఊరు వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. మీరు ఎంతసేపట్లో వస్తున్నారు? ఇంకో గంటలో అక్కడ ఉంటాను. ఆ పిల్ల ఎక్కడికి పోకుండా చూసుకో. హలో శేఖర్, నాకు హెల్ప్ కావాలి. చెప్పుకోకలా ఏం చేయాలి? నేను చెప్పబోయే చోట కొంత డబ్బుంది, ఏమనుకోకపోతే నాకు తెచ్చివ్వగలవా? ఏడుందో చెప్పు. ఆ డబ్బు ఒక బ్రౌన్ కలర్ బ్యాగ్ లో ఉంది. సరిగ్గా విను, బ్రౌన్ కలర్ బ్యాగ్. కరెక్ట్ గా తీసుకొచ్చి ఇచ్చేయి. తెచ్చిచ్చాక నన్ను వదిలేయాలా? అలాగే. అయ్యో, నెమ్మదిగా పనిచేయలేరా? జాగ్రత్త. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు చెప్పెళ్ళి అలవాట్లేదా? సరే, అది చెప్పక్కర్లేదు. కనీసం నా సరుకు ఎక్కడుందో చెప్పాలిగా. చెప్తే మీ నలుగురిని ప్రాణాలతో వదిలేస్తా. ఆ మాట అంటే నమ్ముతావా ఏంటి? కానీ తప్పకుండా వదిలేస్తా. అమ్మా, టైం అయిందమ్మా. ఇప్పుడు బయలుదేరితేనే రేపు ఉదయం టైంకి రీచ్ అవ్వగలుగుతాం. బయటికి వెళ్ళరా బాకి నా కొడక. సరుకెక్కడా? సార్, చాలా థ్యాంక్స్ సార్. ఇక బయలుదేరుతాం. ఎక్కడికి బయలుదేరారు? తప్పు చేశారు. తప్పు చేస్తే శిక్ష అనుభవించాలని చట్టం చెప్తోంది. అదే నేను చెప్తున్నాను. సార్, ఆయన్ని పట్టేస్తే మమ్మల్ని వదిలేస్తానని చెప్పారు. అబద్ధం చెప్పారు. ఏం సార్, మార్చి మార్చి మాట్లాడుతున్నారేం సార్? సార్ ప్లీజ్ సార్, భయపెట్టకండి సార్, ప్లీజ్ సార్. 90 కిలోల కొకైన్తో పాటు క్రిమినల్స్ ను కూడా పట్టుకున్నాను. ఎంత త్వరగా రాగలిగితే అంత త్వరగా రండి. ప్లీజ్ సార్, మీరు చేసేది తప్పు సార్. ఈ పని మేము డబ్బు కోసం చేసే వాళ్ళ కనిపిస్తున్నావా? మరి దేశం కోసం సంఘ సేవ చేస్తున్నావా ఏంటి? న్యాయంగా చెప్పాలంటే మిమ్మల్ని అందరినీ షూట్ చేసి పారేయాల్సింది.
ఏదో వీడిని పట్టించారు కదా అని మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తున్నాను. సార్ ఒక ఐడియా సార్. ఏంటో చెప్పు. నేను నా భార్య తప్పొప్పుకుని సరెండర్ అయిపోతాం సార్. దయచేసి నా బిడ్డల్ని వదిలేయండి సార్ ప్లీజ్. ఏంటి నువ్వా? కోర్టుకు వెళ్లేలోపు నీ భార్య చచ్చిపోతుంది, తర్వాత వాయిదాలోపు నువ్వు చచ్చిపోతావు. అప్పుడు ఇక కోర్టు చుట్టూ నేను పిచ్చోళ్ళ తిరుగుతూ ఉండాలి. నువ్వు నీ బోడికుండు పార్కులో పల్లీలు అమ్ముకునే వాళ్ళలా ఉంటూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా? సార్ అమ్మని ఎలా కాపాడుకోవాలో తెలియక తప్పు చేశాను, మమ్మల్ని వదిలేండి ప్లీజ్ సార్. ఒక తప్పు చేసినప్పుడే ఖండించకపోతే ఇలా తప్పులు చేస్తూనే ఉంటారు. సార్ 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 నేను చెప్తాను సార్. ఇలా ఇవ్వమ్మా, ఇలా ఇవ్వు. నువ్వు ఊరుకోమ్మా. ఉండమ్మా నేను చెప్తాను, నేను మాట్లాడతాను కదా, నేను చెప్తాను సార్. ఉండండి సార్, ఫైల్ తీసుకొస్తున్నాను. సార్ ఈ ఫైల్ చూడండి సార్. నన్ను కాపాడాలంటే ఉండు, నన్ను కాపాడాలంటే 15 లక్షలు ఖర్చు అవుతుంది సార్. అందుకే తను అలా చేసింది. నువ్వు ఉండమ్మా, నా బిడ్డకి నేనంటే ఎంతో ప్రేమ సార్. ఆ ప్రేమతోటి తను నన్ను కాపాడాలని ఇదంతా చేసింది. ఒట్టేసి చెప్తున్నాను సార్, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యను సార్. మమ్మల్ని వదిలేయండి సార్. ఈ ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతాం సార్. మరో దారి లేక ఇదంతా చేశాను సార్. మమ్మల్ని క్షమించండి సార్. ఏయ్, అడ్డమైన పనులు చేసి అమాయకుల్లో నటిస్తున్నారా? చావగొడతాను. కోకిల, నువ్వు అన్న మాటే నిజం. ఇతనికి నువ్వు చెప్పినట్టు చేస్తేనే కరెక్ట్. ఏం చేస్తావే? శోభా, నేను మీరు సార్, ఇన్స్పెక్టర్ గురు సార్. ఐఎమ్ కృష్ణ. వీళ్ళ అక్యూజ్డ్? కాదు సార్, అక్యూజ్డ్ ముగ్గురు, 2 బయట ఉన్నారు, ఒకడు చచ్చాడు. ఏం జరిగింది సార్? 90 కిలోల కొకేన్ పట్టుకున్నాను సార్. ఆ కోపంతో నా భార్యని వాళ్ళ ఫ్రెండ్స్ ని చంపుతానని భయపెట్టాడు సార్. అందుకే షూట్ చేయాల్సి వచ్చింది. మొత్తం అంతా మీరే చేసేసుకుంటారు, ఆ తర్వాత మాకు ఇన్ఫార్మ్ చేస్తారు, అంతేనా? సారీ సార్. సబ్స్టెన్స్ ఏది? అన్నపూర్ణ మెసేజ్ పెట్టాను సార్. చెక్ చేయండి. మీరంతా బయలుదేరండి, మీకు టైం అవుతుంది. సారీ. సరే సరే, ఇదిగోమ్మా బ్యాగ్ లో పెట్టు. ఆ ఫోటోలన్నీ తీయమని చెప్పాగా, ఇంకా తీయలేదేంటి? త్వరగా తీయండి, బయలుదేరండి. త్వరగా కానివ్వండి. సారీ సార్, కావాలని పని చేయలేదు. దొంగల్ని పట్టుకుంటున్నారంటే మీరు కూడా పెద్ద దొంగ అయి ఉంటారు. అందుకే సార్ నేను మిమ్మల్ని నమ్మలేదు. నేను సామెత చెప్తా వింటారా? ఏంటి? నాన్న పోయినసారి ఇచ్చిన సరుక్కి అతను ఇంకా డబ్బు ఇవ్వలేదు తెలుసుగా. వాడు ఇలా చేస్తూ పోతే కథ వేరేలా ఉంటుంది. నేను చెప్పింది అర్థమైందిగా. పాత బ్యాలెన్స్ ప్లస్ దీనికి 2 కలిపి తీసుకురండి. అక్కడ వాళ్ళతో తెలివిగా మాట్లాడు. బొమ్మలా నిలబడితే ఇలాంటి బిజినెస్ లో మనం చేయలేం. అర్థమైందా? ఇదిగో తీసుకెళ్ళు. సరుకు కొనుక్కోగానే సరిపోదు, క్యాష్ కరెక్ట్ గా ఇచ్చేయాలి. అర్థమైందా? ముగ్గు పిండేగా అమ్ముతున్నావు లేదా కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు బిల్డప్ ఇస్తున్నావేంటి? ఎంత ఇవ్వాలండి నీకు? పాత బ్యాలెన్స్ 420, ఈ సరుకు 420. 840. అలా చెప్పు. ఇదిగో పట్టుకో. ట్రే భద్రం. అబ్బో పెద్ద బంగారం ట్రే కదా. పాత ట్రే ఇది. ఇదిగో ఇస్తున్నా. వదిలేస్తే దీన్ని కూడా కొట్టేసేలా ఉన్నావే. అమ్మా కరెక్ట్ గా 840 ఉందా? కరెక్ట్ గా ఉన్నాయేమో లెక్క చూసుకో. హలో అమ్మా, ఈవినింగ్ గుడికి వెళ్దాం అనుకున్నాం, గుర్తుందిగా? శోభ నెటు వెళ్ళొద్దని చెప్పు. నేను కరెక్ట్ గా 5 గంటలకంతా వచ్చేస్తాను. నీకేమైనా కావాలా?